மண்ணுயிர்காலிங்கே மணவாள மாமுனிவன் பொன்னடியாம் சங்கமலப் போதுகளை உன்னிச் சிரத்தாலே தீண்டில் அமானுவனம் நம்மை கரத்தாலே தீண்டல் கடன். மங்களாசாசனத்தில் மத்துள்ள ஆழ்வார்கள் தங்கள் ஆறத்தளவு தானின்றி பொங்கும் பரிவாலே வில்லுபுத்தூர் பட்டபிரான் பெற்றான் பெரியாழ்வார் என்னும் பெயர். ఈ పాసురం అనేది తిరుపల్లాండుకి ఏం వైభవం అని చెప్పేదానికన్నా పెరియాళ్వారికి ఏం వైభవం. ఆ పెరియాళ్వార్ విల్లుపుత్తూరు పట్టాభిరాన్ అని ఒక పేరు పెట్టుకున్నారు కదా, ఆయన పెట్టుకోలేదు. అక్కడుండే మహనీయులు రాజు పెట్టాడు. దాని తర్వాత పెరియాళ్వార్ అనే పేరు వెనక పూర్వాచారులు పెట్టారు. అందువల్ల ఆ పేరు ఎలా వచ్చింది పెరియాళ్వారికి అని చెప్పే ఆశ్చర్యమైన ఈ పాసురం అనేది 18వ పాసురం. మంగళాశాసనం అనేది సురభ విరుద్ధమా అని చెప్పి పెద్ద విచారిస్తున్నాము. ఉదయం సురభ విరుద్ధం లేదు. ఏంటంటే వాళ్ళు అడిగినట్టు ఆ మంగళాశాసనం చేస్తే శేషత్వం అనేది పోతుందే అంటే పోలేదు. అప్పుడు శేషత్వం అంటే ఏంది? అప్పుడు శేషత్వం అంటే పరగత, అతిశయ, ఆదానేచ్ఛయ అని చెప్పి చూసాం కదా. అది శేషత్వం. స్వామి రామానుజుల వారు చెప్పిన ఆ ప్రకారం చూస్తే భగవంతుడికి ఆయన వైభవం చెప్పుకుంటా ఉండేద్దా మనకి కర్తవ్యం. అప్పుడు ఆయన ఆనందం కోసం ఉండాము, ఆయన కోసం మనం ఉండాము అని ఆ స్వభావంతో ఎవరు ఉండారో వాళ్ళు శేషబోధుని పేరు. ఆ స్వభావం మనకి ఎట్లా వస్తుంది? ఎలా వస్తుంది అంటే అది ఓంకారం చెప్తుంది. అకార వాచున్న భగవంతుడికి మకార వాచిన జీవాత్మ దాసబోధుని చెప్తుంది. చెప్పినప్పుడు అదైనా అనుష్ఠానం తీసుకురావాలన్న స్వామి. ఆ దాసుడు అంటే స్వామి నేను దాసుడు నీకంటే ఆయన ఆనందం కోసం ఈయన ఉండాలి కదా. ఆయన ఆనందం పొందినట్టుగా ఈయన జరుపుకోవాలి కదా. అది లేదంటే దాసుడు చెప్పిన దానికి లాభం లేదు. అప్పుడు అతను శేషి, మన శేషభూతుడు అంటేనే అప్పుడు ఏదన్నా కించిత్కార్యం కైంకర్యం చెయ్యాల. ఆ కించిత్కారం కైంకర్యం ఎలా ఉండాలంటే నాకు నచ్చిందిగా ఉండకూడదు, భగవంతునికి అది ఆనందం ఇవ్వాల. అట్లాంటి కైంకర్యంగా ఉండాలి. ఆ కైంకర్యం ఏ స్వామి? ఆయనకి పట్టుకుంది పులిహోర, దద్యోన్నం, మిగతా ప్రసాదాలు, ఆయనకు ఉత్సవాలు, అదంతా చేస్తే బాగుంటుంది అంటే బాగానే ఉంటుంది. ఆయన ఆనందం పడకుండా ఉండడు, ఆనందం ఉంటుంది. అయితే దానికన్నా ఆయనకి ప్రధానం ఆనందం ఏమంటే మంగళాశాసనం. ఆ మంగళాశాసనం చేసేమంటే అప్పుడు ఆయన ముఖాన్ని చోయించాల. చేయిస్తే అట్లనే బుగ్గలంతా పెద్దదైపోయి, ఇది ఎట్లంటే బుగ్గలు పెద్దదిగా ఉండే పెరుమాళ్ళు అప్పుడు ఉండరు, ఇప్పుడు కూడా ఉండరు. తిరుమాలిరుంచోళి అడగరం పెరుమాన్ మొదలై కళ్ళాడగరని చెప్తారు. ఆ పెరుమాళ్ళు మీరు దగ్గర ఉత్సవాల బింబం చూపించారంటే పూర్తిగా ఏంది? ఆయన పూర్తిగా బంగారే. ఆ విగ్రహం సామాన్య విగ్రహం కాదు, పూర్తి బంగారే. అట్లాంటి బంగారు విగ్రహం. ఆ విగ్రహాన్ని మనం చేమిస్తే పెద్ద విగ్రహం, చాలా పెద్దది. ఆ విగ్రహాన్ని మనం చేమిస్తే ఇక్కడ ఈ కప్పవలం అంటారు, ఈ బుగ్గలు ఇట్లా బయట వచ్చింటది. ఆనందం కనిపిస్తుంది. ఆనందం కలిగి ఎందుకు స్వామి అంటే యశోద వెన్న అన్నం పెట్టి 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 అది కాకుండా యశోద కరస్పర్శం ఇక్కడ పడద్ది, ఇక్కడ పట్టుకుంటుంది అంట. అట్లనే వచ్చి విగ్రహంగా వచ్చేసాడు. అందువల్ల ఈ కపోలాలు, ఈ బుగ్గలంతా పెద్దదిగా ఉంటుంది. అదే ప్రకారం మన మంగళాశాసనం చేస్తే ఆ భగవంతుడికి ఈ బొగ్గలంతా పెద్దదైపోద్ది. ఆనందం చూపిస్తుంది కదా, ఆ ప్రకారం దొరకద్ది. అందువల్ల మంగళాశాసనం స్వరూప విరుద్ధం కాదు, చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఆనందం కోసం చేస్తున్నా కదా. అటైతే శేషన్ అంటే ఏం చెప్పాలా, అటే దాసుడు అంటే ఏం చెప్పాలా? ఆయన ఆనందం కోసం ఉండాలా. ఇప్పుడు ఆయన ఆనందం ఇది, ఆయనకి వైభవం చెప్పేది. ఆ వైభవం చెప్తేనే అది మంగళాశాసనం. ఆ మంగళాశాసనం చేస్తే స్వరూప విరుద్ధం లేదన్నారు. సరే, అది తర్వాత సూచిస్తాము. దాని తర్వాత
మిగతా ఆళ్వార్లకి పెరియాళ్వార్కి ఏం స్వామి తేడా? అప్పుడు మిగతా ఆళ్వార్లు కూడా మయర్వర మధురం ఆ అనుగ్రహం చేసాడు కదా, పెరియాళ్వార్కి అదే అనుగ్రహం కదా. ఓ అనుగ్రహంలో పెరియాళ్వారు కొంచెం ఎక్కువ చేసాడు, ఈ ఆళ్వార్లకి అందుకు తక్కువ చేసాడంటే అట్లా కాదు. మిగతా ఆళ్వార్లకి అనుగ్రహం ఎట్టనో అదే ప్రకారం అనుగ్రహంగా పెరియాళ్వార్కిని. అయితే ఆయనకి మాత్రం ఎందువల్ల కొంచెం తేడా వస్తుంది. ఎందుకు తేడా వస్తుందంటే ఆయన చూసిన చూపు అట్లాంటి చూపు. ఆయన చూస్తే భగవంతుడు సౌకుమార్యం మార్ధవం, దాని తర్వాత లావణ్యం ఇది చూస్తాడు. అంటే ఆయన భగవంతుని తిరిమేని చూస్తాడు. అయితే వీళ్ళు ఏం చూస్తారంటే వీళ్ళు భగవంతుని చూసిన తర్వాత భగవంతుడి సంబంధం కావాలా, సంబంధం ఉంటే కదా చూస్తారు, వస్తుందా, దర్శనం కావాలా, దాని తర్వాత అనుభవం కావాలా, దాని తర్వాత కైంకర్యం కావాలా అని ఒక స్థితి మిగతా ఆళ్వార్లకి, పెరియాళ్వార్లు తప్ప మిగతా ఆళ్వార్లకి అది. అప్పుడు మిగతా ఆళ్వార్లకి అది ఉండిన దానివల్ల ఏమవుద్దంటే అటైతే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారని అర్థం. పెరియాళ్వారు అట్లా కాదు, ఆయన్ని చూడనే చూడు. ఆయన్ని చూడకుండా భగవంతుడి తిరిమేనికి ఏం వస్తుందో ఏం వస్తుందో ఏం వస్తుందో అని ఆ ప్రకారం కడుపులో నిప్పులు పెట్టుకొని ఈ ప్రకారం ఉంటారు. ఇది పెరియాళ్వారికి ఉండేది. ఇది సరి. ఆ ప్రకారం ఆళ్వార్లు ఉన్నారంటే దానికిదా మనం ఉదయం చూసాము. ఆ దర్శనం అనేది దేవపెరుమాల్ని అరుళాడి నీరరివి అవరావి తువరామున్ அருளாடி புட்கடவீர் அவர் வீதி ஒரு நாள் என்று అరుళాడి అమ్మానే కండక్కాలు ఇది చొల్లి అరుల్ ఆడి వరివండి అని చెప్పి పిలుస్తున్నాడు. అట్లా పిలిచినప్పుడు అప్పుడు పెరుమాళ్ళు రాలేదంటే ఏ పక్షి నువ్వేం చెప్తావంటే ఒక్కరోజు వచ్చిపోమని చెప్పు, మా ఈదిలో నీ ఉండే ఇంటి ఈదిలో ఒక్కసారి గరుడారూఢంగా రావాలా, సామాన్యంగా రాకూడదు, గరుడ భాగం మీద వచ్చి నాకు సేవ చేయిస్తే చాలంటాడు. అప్పుడు దర్శనం ప్రధానంగా పెట్టుకున్నాము. దాని తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత అనుభవం ఉండాదా స్వామి అంటే అందామ తన్బు చేది అన్న ఆవిషేర్ అమ్మానుకు అందామ ఆళ్ముడి సంగు ఆழிనూల్ ఆరమల్ అని చెప్పి దర్శనంది అనుభవం. ఎట్లాంటి అనుభవం, ఆ సంకత్తాళ్వారేమి చక్రత్తాళ్వారేమి ఇదంతా ఆళ్వారితో కలిసిన తర్వాత ఉన్నట్టు ఉండాలంట. అది మాత్రం కాదు. முடிச்சோதியாய் உனது முகச்சோதி மலர்ந்ததுவோ அடிச்சோதி நீ நின்ற தாமரையாய் அலர்ந்ததுவோ படிச்சோதி ஆடையுடன் பல்கலனாம் నిన్ పైంబన్ కడిచ్చోది కలందదువు తిరుమాలే కట్టురి అని తిరిమేని ఆయన శరీరం ఉంటదిగా పెరుమాళ్ తిరిమేని, ఆ తిరిమేని పూర్తిగా సేవిస్తారు. అప్పుడు సేవిస్తే అనుభవం, సేవిస్తే అనుభవం, ఆ అనుభవం పూర్తిగా ఉంది. అంధామం అనుభవం, అంధామం అంటే శ్రీవైకుంఠం, శ్రీవైకుంఠంతో ఎంత అనుభవమో ఆ అనుభవం అంతా ఎవరికి ఇస్తున్నాడు, ఆళ్వారికి ఇస్తున్నాడు. అంత సమృద్ధి. సత్తా అంటే ఉండటం, అప్పుడు దర్శనందా సత్తా. సమృద్ధి అంటే ఏమి, అనుభవం కావాలి కదా, పెరగాలి కదా. దర్శనం అయిపోయింది స్వామి, దర్శనం అయిపోతే వీళ్ళు చాలను ఒప్పుకున్నట్టు లేదు. మనంతా పెరుమాళ్ళు చూచేసి వచ్చారా అని అడతాం, ఏదో ఎగ్జిబిషన్ చూసినట్టు చూచేసి వచ్చారంటాం. పెరుమాళ్ళు ఎగ్జిబిషన్ కాదు, ఏంటి ఇది మంగళాశాసనం చేశారని అడగాల. అట్లా ఉన్నప్పుడు ఆ దర్శనం అయిపోయిన తర్వాత అనుభవం కావాలి కదా, ఆ అనుభవం అయింది తిరిమేని పూర్తిగా అనుభవిస్తాడు. అనుభవించిన తర్వాత ఇది రెండోది, మొదటిది దర్శనం, రెండోది అనుభవం, మూడోది ఏంటి అనుభవం. వాస్తవం స్వామి, అనుభవం వల్ల నాకు ఆనందం దొరుకుతుంది, భగవంతుడికి ఆనందం. అయితే ఆ అనుభవం వల్ల ప్రీతికారిత కైంకర్యం చెయ్యాల. ఆ కైంకర్యం చేస్తేనే ఆ కైంకర్యం ఎలా వస్తుంది, మూడో పత్తు మూడో తిరువామిడి ఒడివిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని వడివిలా అడిమ செய்ய வேண்டும் நாம் తెలుగులరివి తిరువేంకడత్తి ఎழிల్గల్ సోది ఎంత తంత తంత తిని కైంకర్యం చేసేది సమృద్ధి. ఆహో దర్శనం అనేది సత్త, అనుభవం అనేది కైంకర్యం, కైంకర్యం అనేది సమృద్ధి, అనుభవము సమృద్ధి. ఇదంతా ఒక అర్థం. ఇది ఒకసారి చూపించాడు. ఇంతవరకు మనం ఉదయం చూశాను. ఇదంతా శ్రీవచనం ఇది ఒకటే కాదు, ఇంకా చాలా అర్థాలు ఎత్తున్నారు. మనం ఇక్కడ మనకి ఏం కావాలో అది మాట మనం తీసుకున్నాము. సరే, దాని తర్వాత సరే ఇదంతా ఉన్న స్వామి శ్రీవచన బోర్డులో మీకు చెప్పినట్టు ఇదంతా ఉండొచ్చు. అయితే మిగతా ఆళ్వార్లకి దర్శనమేమి, అనుభవమేమి, కైంకర్యమేమి, ఇదిదా వాళ్ళకి సత్తా సమృద్ధి హేతుని చెప్పారు. అయితే పెరియాళ్వారికి అది కాదు. పెరియాళ్వారి కైంకర్యము, దర్శనము, అనుభవము, సత్తా సమృద్ధి. సత్తా అంటే ఏంటి, ఆయన ఉన్నట్టు అర్థం.
సమృద్ధి అంటేనే బాగా ఉండాలని అర్థం. ఉంటానంటే జబ్బులో పడుకునేది, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండేది, అదంతా ఉండేదే. అది కాదు, ఆనందంగా ఉండాలా. నేను ఆనందంగా ఉన్నాను, భగవంతుడి కైంకర్యం చేసేది సిద్ధంగా కాసుకున్నాను, ఆ ప్రకారం ఉంటారు కదా, అదా సమృద్ధి. ఆ శుద్ధ సమృద్ధి అనేది పూర్తిగా, సత్తా సమృద్ధి అనేది పూర్తిగా ఉండాలి కదా, ఇది ఒక అర్థం. దాని తర్వాత ఈ 3 పెరియాళ్ళ వారికి ఇది ఉంటుందంటే ఇది లేదు. లేదంటే లేదని అర్థం కాదు, ఇది ఆయనకి ప్రధానం కాదు. ఆయన ఉండాలంటే దర్శనం కావాలా, అనుభవం కావాలా, కైంకర్యం కావాలా, అది కాదు ఆయనకి ప్రధానం. అట్టయితే ఆయనకి మయర్వర మందిరం అమలు లేదా, ఆయనకి ఆ కృప చేయలేదంటే చేశాడు. ఆ కృప పెరియాళ్వారు చేశాడు, మిగతా ఆళ్వారిని చేశాడు. చేసేది కూడా ఈయన చేసిన ఈయనకి ఆ నిర్హేతుక కటాక్షం అంటారు. ఆ నిర్హేతుక కటాక్షం చేస్తే కూడా మిగతా ఆళ్వార్లాగా ఈయనకి దర్శనము, అనుభవము, అదే ప్రకారం కైంకర్యం అది చూడ. ఈయన అది దొరికిన తర్వాత ఏం చేస్తుంటే ఆయన అందాన్ని సేవిస్తాడు, ఆయన తిరిమేని వడివడకు అది పూర్తిగా సేవించాడు. ఆయన భగవంతుడి సౌకుమార్యం, ఆ భగవంతుడు మార్ధవం అంటే ఊరికడ తాకిచే అట్నే చక్కగా అయిపోతుంది, ఎర్రగా అయిపోతుంది. అట్లా తాకేమనుకోండి ఏం లేదు, కొన్ని తామర పుష్పాలతో అట్టుంది, కొంచెం గట్టిగా తాగేమనుకోండి అది ఒకలాగా అయిపోద్ది. ఇది గట్టిగా కూడా తాగలా, ఊరికి అట్లా చేయి అట్లా పెట్టేము, అట్లనే ఎరుపైపోద్ది. అంత మాత్రం మార్ధవం, సౌకుమార్యం, అదే ప్రకారం లావణ్యం, పూర్తిగా అందం, తిరిమేని పూర్తిగా అందం, అదిదా ఈయన కంట పడుతుంది. ఆయన్ని చూస్తే ఆయన దర్శనం కావాలా, ఆయన దగ్గర నుంచి అనుభవం కావాలా, ఆయన దగ్గర నుంచి కైంకర్యం మనం చెయ్యాలా, ఇది మిగతా ఆళ్వార్లకి. పెరియాళ్వారికి అదే పెరుమాళ్ సేవిస్తున్నారు. కొన్ని మందికి చెప్తారు, కొన్ని మంది పెద్ద బిల్డింగ్ కాంట్రాక్టర్ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో బిల్డింగ్, కొత్త బిల్డింగ్ వచ్చారంటే ఇక్కడ పిల్లర్ వేసినాడు, ఇక్కడ పిల్లర్ వేసినాడు, ఇక్కడ బీమ్ వేసినాడు, ఇక్కడ ఈ ప్రకారం ఇక్కడ కొత్త పని చేసినాడు, అక్కడ ఈ కార్నర్ చేసినాడు, అది చూస్తూ ఉంటాడు. అదే ఇంకోటి వచ్చాడంటే కర్ర పని చేసి టచ్ పని చేసేటాడు, అతను వచ్చిన ఆ కిటికీలంతా చూస్తాడు, ఇది చేసినాడు, ఇది ఈ ప్రకారం ఇట్టు చేస్తే బాగుంటుందేమో, ఇట్టు చేసినాడు, మనం కూడా నేర్చుకుంటాము, ఇది కూడా బాగానే ఉండదు కదా అని చెప్పి ఈ ఆలోచనలు వస్తుంది. ఒకే ఇంటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వస్తుంది. ఇదే ఎలక్ట్రీషియన్ వచ్చండి ఏం చేస్తాడు, ఇక్కడ పాయింట్స్ వేయాలని, అక్కడ పాయింట్స్ వేయాలని, అటు వేయకుండా స్విచ్ బోర్డు ఇక్కడ పెట్టాడే, అక్కడ పెడితే ఇంకా బాగుంటుందేమో, అయినా ఇది కూడా బాగానే ఉండదు కదా అని చెప్పి ఈ ఆలోచన చూస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కరాగా చూస్తారు కదా. అప్పుడు అదే ప్రకారం ఆళ్వార్లు, పెరియాళ్వారు తప్ప మిగతా వాళ్ళందరూ భగవంతుడిని దర్శనం కావాలంటారు, భగవంతుడు అనుభవం కావాలంటారు, భగవంతుడు దగ్గర కైంకర్యం చెయ్యాలంటారు. ఇది పెరియాళ్వారు తప్ప మిగతా ఆళ్వార్లు. పెరియాళ్వారు ఏం భగవంతుని సేవించడం ఏం వస్తుందంటే ఆయన అందం సేవిస్తాడు, మార్ధవం చేయిస్తాడు, సౌకుమారం చేయిస్తాడు, అదిదా ఆయన కంటపడుతుంది. అట్లయితే దర్శనం కావాలా, అనుభవం కావాలా, అదే ప్రకారం కైంకర్యం కావాలా, అది ఆయనకు అనుభవం అది రాలేదు. ఆయన కంట్లనేది కనిపించేది లేదు. అప్పుడు కంట్ల కనిపించలేదంటే దీన్ని దేన్ని చూస్తున్నాడు, ఆయన అందాన్ని చూస్తున్నాడు, అదే ప్రకారం ఆయన మార్ధవం అనే గుణాన్ని చూస్తున్నాడు, ఆయనకుండే సౌకుమార్యం చూస్తున్నాడు. చూసిన తర్వాత అది చూసి పెంచుకుంటున్నాడు, అద సమృద్ధి పెంచుకుంటున్నాడు. అలాగ పెంచుకొని అవద్ద అంటే చేప పిల్లలు ఉన్నాయి కదా, చేప పిల్లలు ఎట్లా పెంచద్ది తెలుసా, చేప పిల్లలు నీళ్ళలో అది కనేసద్ది, అవి ఒక్కసారి 50 పిల్లలు కలంది. కనిన తర్వాత అది ఏం దాని దగ్గరికి పోయి ఇంకా మాట్లాడదు, ఏం చేయదు, కంటి ద్వారా చూసొస్తుంది, చూసే ఆ చేప పిల్లల్ని రక్షిస్తుంది. చేప పిల్లని తన కంటి ద్వారా చూస్తుంది, చూసిన వెంటనే అది రక్షణ అయిపోద్ది. అదే ప్రకారం ఈయనకి చూస్తేనే చాలు, ఈయనకి కైంకర్యము లేదు, ఈయనకి అనుభవము అదంతా లేదు, చూస్తే కదా. చూస్తే ఏమైపోతుంది, ఈయన పెరిగిపోతాడు. అప్పుడు చూసేదని ఏంటంటే ఈయన బాగా ఉండాలంటే ఏంది, అదా సమృద్ధి. వాళ్ళు బాగా ఉండాలంటే ఎవరు, మిగతా ఆళ్వార్లు బాగుండాలంటే అదా సమృద్ధి. బాగుండాలంటే అనుభవం కావాలా, తర్వాత వచ్చి కైంకర్యం కావాలా.
ఈయన బాగుండాలంటే అనుభవం కైంకర్యం ప్రధానం కాదు, మంగళాశాసనం కావాలి. అప్పుడు మంగళాశాసనం చేసుకుంటా ఉంటే ఈయనకి సమృద్ధి. సరే, ఒక్కరోజు ఈయన వచ్చి మంగళాశాసనం చేయలేదనుకోండి, ఈయన లేదు. పెరియాళ్వారు లేదండి అటైతే ఏం చెప్పాలా? ఆయన మంగళాశాసనం చేయలేదని అర్థం. పెరియాళ్వారు ఉన్నాడండి అటైతే ఎవరిదో మంగళాశాసనం చేస్తున్నాడు అర్థం. అప్పుడు మంగళాశాసనం చేస్తే పెరియాళ్వారు ఉన్నాడని అర్థం. మంగళాశాసనం చేయలేదంటే పెరియాళ్వారు లేదని అర్థం. అదే ప్రకారం మిగతా ఆళ్వార్లకి దర్శనం చేస్తే మిగతా ఆళ్వారు ఉండాలని అర్థం. దర్శనం లేదంటే అదే సేవించేది, దర్శనం లేదంటే మిగతా ఆళ్వారు లేదని అర్థం. అయితే మిగతా ఆళ్వారు ఉండారు స్వామి, దర్శనం దొరికింది, వాళ్ళు బాగా పెరగాలి కదా, బాగుండాలి కదా. అది ఎట్టంటే అనుభవం దొరికితే, కైంకర్యం దొరికితే అప్పుడు వాళ్ళు బాగుండాలని అర్థం. అదే ప్రకారం అనుభవం దొరికితే, కైంకర్యం చేస్తే పెరియాళ్వారు బాగుంటారంటే అట్లా కాదు. పెరియాళ్వారికి అది కూడా మంగళాశాసనం. అప్పుడు పెరియాళ్వారు ఉండాలంటే మంగళాశాసనం కావాలా, పెరియాళ్వారు బాగా పెరగాలంటే మంగళాశాసనం కావాలి, మిగతా ఆళ్వార్లు ఉండాలంటే దర్శనం కావాలా, మిగతా ఆళ్వార్లు పెరగాలంటే అనుభవం కావాలా, కైంకర్యం కావాలా. ఇది తేడా. ఇది రెండు. ఈ తేడా అర్థమైందా? ఈ తేడా తెలుసుకున్నామంటే ఇప్పుడు పెరియాళ్వారికి మిగతా ఆళ్వార్లకి ఇంత తేడా ఉంటుందా? అందుకదా మిగతా ఆళ్వార్లు ఇషిక, పెరియాళ్వార్ పర్వతం. మొదట చూసాం కదా, గుర్తుపెట్టుకోవాలి. ఆ ఆయన పర్వతం అంటే పెద్ద కొండ. మిగతా ఆళ్వారు ఏదో చిన్న ఇటుక రాళ్ళు లేదా ఇసుక కూడా చెప్పుకోవచ్చు, ఏం తప్పేం లేదు. ఆ ప్రకారం కదా. అప్పుడు పెరియాళ్వారు అంటే సత్తా సమృద్ధి అన్ని ఆయనకి మంగళాశాసనంగా ప్రధానం. అప్పుడు మిగతా ఆళ్వార్లకి ఎంత ఏంది? సత్తా సమృద్ధి ఏంది? దర్శనం, అనుభవం, కైంకర్యం అంటాడు. సరే, ఇప్పుడు ఇద్దరుకుండే ప్రేమలో ఉండే తేడా తెలిసిపోయింది కదా. వీళ్ళు ప్రేమ, ఈయనకి ప్రేమ, మిగతా ఆళ్వార్లకి ప్రేమ ఉండదు, పెరియాళ్వారికి ప్రేమ ఉండదు. ఇదంతా మనం వచ్చి తిరుపల్లాల్లో కూడా చూడలే. అందుకే మనం ఏమనుకుంటాము, స్వామి తిరుపల్లా అంటే అవతారిలో వచ్చిన విషయమే కదా అంటే అది కాదు, ఇది వేరు, అది వేరు. అందుకదా కాలక్షేపం అంటే మనం ఒకే సబ్జెక్ట్ అనుకుంటాము, కానే కాదు. సబ్జెక్ట్ ఒకటే ఉండొచ్చు, అయితే విషయాలు వేరే వేరే విషయాలు. అవే కడాన పోయి చేరిపోయేది భగవంతుడు తిరువడిదా. అయితే దాంట్లో ఎట్లా ఆనందంగా ఈ ప్రకారం ఈ రూటు ఆ రూటు చూపిస్తారు. ఏం లేదు, తిరువాయుమడికి 5 వ్యాఖ్యానం వచ్చింది. తిరుక్కురుగ పిరాన్ పిల్లాన్, నంజియర్, పెరియవాచాన్ పిల్లై, నంభిల్లై, వాదికేసరి అడిగే మనవాళ్ళ జీయర్ని 5 మందిలు 5 స్మగనీయులు వ్యాఖ్యానం చేశారు. 6000 9,000 12,000 24,000 36,000. అటైతే 6,000 అంటే 6,000. 6,000 ఏంది? పడి అంటే దానికి ఒక లెక్క ఉన్నది. ఎప్పుడన్నా అది అవకాశం చెప్తాను. 6,000 పడి 32 అక్షరాలు కలిసింది ఒక పడి అంటారు. ఆ ప్రకారం 6,032 అక్షరాలు కలిస్తే అది 6,000 అటైతే 6,000. తర్వాత 9,000, తర్వాత 24,000, తర్వాత 12,000, తర్వాత 36,000. ఆ 36,000 నంబిల్లి అనుగ్రహించింది. అదిదా ఈడు వ్యాఖ్యానం అంటారు. ఆడు ఈడు వ్యాఖ్యానం 1 సంవత్సరం రోజు స్వామి మనవాళ్ళమాన్ని నంబెరమాలకు చెప్పటం, ఆ నంబెరమాల అన్ని ఉత్సవాలు నిలిపేసి దాని తర్వాత 7వ రోజు శ్రీశైలేశ దయాపాత్రుని అని ఒక శ్లోకాన్ని సమర్పించి ఆయనకే శిష్యుడైపోయాడు అని చెప్పి మనం వినబడింది. సరే, ఇప్పుడు 5 వ్యాఖ్యానం ఉన్నాయి కదా. 5 వ్యాఖ్యానం ఒకే విషయం అంటే కాదు, అనే కాదు, ప్రతి ఒక్క విషయంలో దాంట్లో ఒకటి ఉంటుంది. అందువల్లదా అయితే ప్రధానం ఏదంటే నంబిల్లి ఈడు 36,000 పడి అయితే నంబిల్లి ఈడు. దాంట్లో ఎక్కడంతా మిగతా వ్యాఖ్యానాలు ఈ నంబిల్లి ఈట్ల మిగతా వాళ్ళంతా వస్తుంది. వచ్చిన కూడా కొన్నిదంతా రాకుండా ఉంటుంది కదా. అప్పుడు మిగతా వాళ్ళు తీసుకుని అది చేర్చి చెప్తారు మన పెద్దవాళ్ళు. ఎందుకు చెప్తానంటే అదే ప్రకారం దీంట్లో అన్ని ఒకటే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదా. అప్పుడు పెరియాళ్వారు మంగళాశాసనం చేస్తున్నారంటేనే ఏమవుతుంది? ఆయన మంగళాశాసనం అనేది నిత్యం, మిగతా వాళ్ళు మంగళాశాసనం అనేది దర్శనం ఉంటేదా,
దర్శనం లేదంటే మంగళాశాసనం లేదు. అప్పుడు పెరియాళ్వారు సత్తా సమృద్ధి మంగళాశాసనం, మిగతా ఆళ్వారికి సత్తా సమృద్ధి దర్శనం, అనుభవం, కైంకర్యం. ఇది తేడా. తేడా అంటే ప్రేమల తేడా. ప్రేమ మిగతా ఆళ్వారికి ఉండదు, ఈయనకి ప్రేమ ఉండదు. దర్శన, అనుభవం, కైంకర్యం, సత్తా సమృద్ధి అంటే దానికి ఒక ప్రేమ. ప్రేమ అంటే ఇది పరివు. ఇదా ఏం చెప్తున్నాం? மங்களாசாசனத்தின் நத்துள்ள ஆழ்வார்கள் தங்கள் ஆர்வத்தளவு తానిండ్రి పొంగం పరివు అని చెప్పాడు. పరివు అంటే ప్రేమ. పరివు అనే శబ్దానికి ప్రేమ డైరెక్ట్ గా అర్థం తీసుకొని కాదు, అయితే మనం అట్లా పెట్టుకుంటే కొంచెం మనకు బాగుంటుంది. పరివు కొన్ని శబ్దాలకంతా తెలుగులో డైరెక్ట్ గా మనకి ఈ శబ్దం చెప్పి కరెక్ట్ గా చెప్పలేము, కరెక్ట్ గా ఆ అర్థం కరెక్ట్ గా రాదు. సంస్కృత భాషలోనే కొన్ని శబ్దాలంతా ద్రావిడ భాషలు కరెక్ట్ గా రాదు, ద్రావిడ భాషలో కొన్ని శబ్దాలంతా సంస్కృత భాష సరిగా రాదు. ఉదయం 2-3 ఎగ్జాంపుల్ దానికి మీకు చెప్పాను. అదే ప్రకారం ఇక్కడ ఇప్పుడు దీనిలో పరివు అంటే ప్రేమ అని పెట్టుకుంటాం. మిగతా ఆళ్వాళ్ళకంతా దర్శనం, అనుభవం, కైంకర్యం, ఈ ప్రకారం వాళ్ళకి ఇదా సత్తా సమృద్ధి, అదా వాళ్ళకి ప్రేమ. అయితే మంగళాశాసనం వల్ల సత్తా సమృద్ధి, అది ప్రేమ ఎవరికి? పెరియాళ్వారికి. దర్శనం, అనుభవం, కైంకర్యం వల్ల సత్తా సమృద్ధి మిగతా ఆళ్వాళ్ళకి, అది పరివు. మంగళాశాసనం వల్ల సత్తా సమృద్ధి పెరియాళ్వారికి, అది పొంగుం పరివు. అటైతే ప్రేమ పొంగిపోయే ప్రేమ ఉంటది కదా స్వామి, పొంగిపోతుంది స్వామి, ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమ, పొంగిపోతుంది కదా. ఆ పొంగిపోయే ప్రేమ అనేది పెరియాళ్వారికి. మిగతా ఆళ్వారికి ప్రేమ ఉంటుంది, పొంగిన ప్రేమ కాదు ప్రేమ. ఇది తేడా. ఎందుకు స్వామి ఈ తేడా వచ్చిందంటే, ఈయన దర్శనము, అనుభవం, కైంకర్యం ఉంటే వీళ్ళు ఉన్నట్టు, వీళ్ళు పెరిగినట్టు మిగతా ఆళ్వాళ్ళకి. ఆయనకి దర్శనము, అనుభవము, కైంకర్యమో కాదు, మంగళాశాసనం. అట్టయితే ఆయన్ని చూస్తున్నాడు, తన్ను చూసుకోలేదు. ఆయన చూసుకున్న దానివల్ల అప్పుడు ఆయన ప్రేమ ఇట్లాంటి ప్రేమ, పొంగం పరివు. పొంగం పరివు పొంగే ప్రేమ, అదిదా చెప్తున్నారు. ఆ ప్రకారం అందువల్లదా మిగతా ఆళ్వార్లకి ఏమైందంటే మంగళాశాసనం కాదాచిత్తం. కాదాచిత్తం అంటే ఎప్పుడుకో ఒకసారి వాళ్ళు మంగళాశాసనం చేస్తారు, అప్పుడప్పుడు చేయటం లేదు, ఎప్పుడు చేయటం లేదు, ఎప్పుడుకో ఒకసారి వాళ్ళు మంగళాశాసనం చేస్తారు. మిగతా ఆళ్వాళ్ళకంతా మంగళాశాసనం కాదాచిత్తం, ఎప్పుడుకో ఒకసారి చేస్తారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సమృద్ధి అడుక్కుంటా ప్రార్థన పెట్టుకుంటారు. వాళ్ళు సమృద్ధి ఏమి? నాకు దర్శనం కావాలా, నాకు అనుభవం కావాలా, నాకు కైంకర్యం కావాలా, ఇది మిగతా ఆళ్వార్లు. అదే పెరియాళ్వార్లు నాకు దర్శనం కావాలని అడుగుతాడా? లేదు. నాకు కైంకర్యం కావాలని అడుగుతున్నాడా? లేదు. అదే నాకు అనుభవం కావాలని అడుగుతున్నాడా? లేదు. అప్పుడు ఏం కావాలా? నీకు మంగళాశాసనం చేయాలి. ఇప్పుడు దీంట్లో రెండు మీకే తేడా తెలుస్తుంది చూడండి. ఇప్పుడు వాళ్ళను చూసేది ప్రధానమా, మనల్ని చూసుకునేది ప్రధానం? ఇప్పుడు తండ్రి ఒకరున్నారు, కొడుకున్నాడు. కొడుకు తండ్రిని చూసే ప్రధానం, తన్ను చూసేది ప్రధానమా? అట్లయితే స్వామి మీరు అడిగారంటే నీకు లైఫ్ అయిపోయింది, నాకే కదా లైఫ్ ఉండాలా? నా లైఫ్ బాగుండాలంటే నా లైఫ్ నేనే కదా చూసుకోవాలా? అటైతే నిన్ను నేను చూస్తే అయిపోయింది, నీకు 70 అయిపోయింది, నాకు ఇప్పుడే 30, ఇంకా దగ్గర 50-60 సంవత్సరాలు నేను ఉంటాను. అట్లా ఉన్నప్పుడు నా లైఫ్ నేను చూసుకోవాలి కదా అంటారు. అప్పుడు ఇన్ని చూసుకుంటా అంటే అది కాదు ప్రధానం. తండ్రిని చూడాలి. తండ్రిని చూస్తే ఈయన్ని చూసేని భగవంతుడు ఉంటాడు. అదే నేను తండ్రిని చూడకుండా ఆయన అతనే చూసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమైపోద్ది అంటే భగవంతుడు పూర్తిగా చూడండి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ అనేది ఎట్లా ఉంటుంది అంటే తండ్రిని చూసుకునే ప్రేమ అంతలా ఉండదు. అదే ప్రకారం మిగతా ఆళ్వార్లు, ఇప్పుడు మనం ఈ మాట చెప్పిన వెంటనే అటైతే మాలాగండి మిగతా ఆళ్వార్లు, పెరియాళ్వారు కొంచెం గొప్పగా ఉంటాడేమో, అలాగే మేము ఉండాలి కాదు.
మన అడిగేది మన కోసం అడుగుతున్నాం అంటే, మనం అడిగేది మన కోసం, వాళ్ళు వాళ్ళ కోసం అడుగుతున్నారు. వాళ్ళు అడిగేది ఏంది? వైదికంగా అడుగుతాడు. భగవంతుడికి కైంకర్యం చేసి అడుగుతున్నాడు. మనకి ఇల్లు కావాలా, వాకిలు కావాలా, భార్య భర్త కావాలా, పిల్లలు కావాలా, అది అడుగుతున్నాము. అర్థమైందా? మన అడగటానికి మిగతా వెంటనే మనకి ఏమొస్తుందంటే, అయితే మా లాగండి మిగతా ఆళ్వార్లు, పెరియాళ్వారు అయితే కొంచెం గొప్పగా ఉంటాడేమో, మేము అట్లా కాదండి మాలాగా ఉంటాడు అనుకుంటారు. కానే కాదు, మనకి ఆళ్వారికి నిచ్చెన పెట్టినా కాదు, ఏది కంపారిజనే లేదు. మనంతా దేగాత్మ అభిమాని, ఆత్మదేహం సపరేట్ అని ఒక జ్ఞానం కూడా మనకి లేదు. మనం మొదట చూసాము, ఋషులకి మనకు ఉండే దేగాత్మ అభిమానం మనకు ఉండదు. అందువల్ల మనకన్నా ఋషులు పర్వతం అని చూసాం కదా. అందువల్ల ఈ మాట చెప్పిన వెంటనే మనకి ఏదో కొంచెం సమాధానం ఇచ్చినట్టు, పర్వాలేదండి మనం కూడా ఆ స్థితికి వచ్చేసాము, ఆ లెవెల్లో మనం ఉండాము అని చెప్పి అనుకోకూడదు. మనం ఎక్కడ ఉండామన్నా అదల బాధాలలో ఉండాము, కింద పోయేము. స్వాళ్వారు పైకి ఉన్నారు, దానికన్నా పైకి ఉండేది పెరియాళ్వారు. అప్పుడు వాళ్ళు చూసే కదా, వాళ్ళకి ఏంటి అనుభవం కావాలా, దర్శనం కావాలా, కైంకర్యం కావాలా, అప్పుడుదా వాళ్ళకి సత్తాసమర్థి. ఈయనకి మంగళాశాసనం ఉంటే చాలు సత్తాసమర్థి. అప్పుడు అప్పుడేమి మంగళాశాసనం ఉంటే భగవంతుడికి పైకి పైక 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 ఆయన వైభవం జరగతా ఉండాల. అదిదా పరసమృద్ధి. పరసమృద్ధి, పెరుమాళ్ సమృద్ధిగా ఉండాల. ఎట్లంటే అది చాలా గొప్పది. నేను సమృద్ధిగా ఉండాలా అని చెప్పేది అంటే అది అంత గొప్పది కాదు. అపం స్వసమృద్ధి కన్నా, స్వసమృద్ధి అంటే మన సమృద్ధి, మన సమృద్ధి కన్నా భగవంతుడు సమృద్ధి చూస్తే అదిదా వైభవం, అదిదా పెరియాళ్వారు చూసాడు. మిగతా ఆళ్వార్లు వాళ్ళు సమృద్ధి చూసుకున్నారు. అందువల్లదా ఇదా భక్తి ప్రకర్షం పేరు. అట్లయితే దీనికిదా వాళ్ళకి పరివు ఉండాది, ప్రేమ ఉండాది. అయితే పెరియాళ్వార్కున్న ప్రేమ పొంగే ప్రేమ. పొంగు పాలు పొంగింది అనుకోండి, గృహప్రవేశం చేయాలంటే పాలు పొంగాలంటారు. స్టవ్ అంతా తగ్గిపోతుంది, స్టవ్ పెట్టకూడదు, కట్టెలు పోయి పెట్టాలా. అది ముఖ్యంగా రాగి చెట్టు, ఆ రాగి చెట్లు తీసిన ఆ పుల్లలు తీసి మట్టితో చేసిన ఒక, ఇంకేం చెప్తారు దానికి, మట్టితో చేసిన స్టవ్ ఉంటే అది గ్యాస్ స్టవ్ పెట్టుకుంటారు. మట్టితో చేసిన మట్టి స్టవ్ ఉంటే ఎట్టమే ఆ ప్రకారం అది పెట్టుకొని దాంట్లో చుల్లు పుల్లలంతా పెట్టుకుని, రాగి చెట్టుతో ఉండే పుల్లలంతా పెట్టుకొని దాంట్లో హోమం చేస్తారు. ఆ హోమం చేసిన ఆ నిప్పి పెట్టి కాల్చి దాని ద్వారా పాలు కావాల. అప్పుడు ఆ పాలు పొంగి కింద పోవాల. ఆ పొంగి కింద పోయిందంటే అప్పుడు నామ సంకీర్తము, భగవంతు నామ సంకీర్తనిస్తే ఆ ఇల్లు క్షేమంగా ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. పాలు పొంగితే అదే ప్రకారం ఈయనకి ఏం పొంగుతుంది? ప్రేమ పొంగుతుంది. ప్రేమ పొంగితే క్షేమంగా ఉంటాడు. ఎవరు? భగవంతుడు క్షేమంగా ఉంటాడు. పెరియాడు గారు చెప్పుకుంటాడు, నేను మంగళాశాసనం చేసిన దాని వల్ల ఆయన ప్రేమగా ఉన్నాడు, ఆయన బాగున్నాడు. స్వామి అది అహంకారం కాదా? అలా చెప్పచ్చు అంటే మనం కూడా చెప్పుకోవచ్చు. మంగళాశాసనం చెయ్యాలనే. మనం అక్కడ పోయి ఏమి అడుగుతాము? నాకేం ఇస్తావు? ఇంత శ్రమపడి వచ్చానే, నీకు చూరును వచ్చానే, ఏమి ఇస్తావు కూడా అడుగుతాము. నువ్వు బాగుండాలని చెప్పటం లేదే. అది చెప్పేమంటే మంగళాశాసనం చేయని వచ్చేయని చెప్తాను అర్థం. అందువల్ల మంగళాశాసనం మనం కూడా చేసుకోవచ్చు. నేను చేసిన వల్ల నువ్వు ఉంటాను అని చెప్తే తప్పే లేదు. దీనికి సాత్విక అహంకారాన్ని పేరు. అందువల్ల ఎందుకోసంటే అప్పుడు స్వసమృద్ధి కదా. స్వసమృద్ధి ఉండేది ఎవరికి? మిగతా ఆళ్వారికి, వాళ్ళు సమృద్ధి చూస్తారు. అయితే పెరియాళ్వార్ పరసమృద్ధి, భగవంతుడు సమర్థి. ఇది తేడా పెరియాళ్వార్కి మిగతా ఆళ్వార్లకు. ఇది తెలుస్తాం కదా, ఆయనకి పరివు, ఈయనకి పొంగుం పరివు అని చెప్పి చూసాం కదా. అప్పుడు భక్తి ఇద్దరికే ఉండదు. ఇద్దరు భక్తులే, పెరియాళ్వార్ భక్తులే, మిగతాళ్వార్ భక్తులే. అయితే పెరియాళ్వార్కున్న ప్రేమ పొంగే ప్రేమ, మిగతాళ్వార్కున్న ప్రేమ ఏమిటి? అయితే పెరియాళ్వార్ అంటే స్వసమృద్ధి గురించి అనుకోడు, ఏమనుకోడు. ఆయన గురించి ఆయన తెలుసుకోడు. ఆయన గురించి తెలుసుకోకుండా
ఏం చేస్తారంటే పెరియాళ్వారు అని చెప్పి ఆయన భగవంతుడు బాగుండాలా, భగవంతుడు బాగుండాలని అదే తలుచుకుంటాడు. అదే తలుచుకొని ఆ ప్రకారం ఉంటాడు. ఇది ఆయనకి. అందువల్ల మంగళా శాసనத்தில் மற்றுள்ள ஆழ்வார்கள் தங்கள் ஆர்வத்தளவு தாரின்றி பொங்கும் பரிவாளே வில்லுபுத்தூர் பட்டபிரான் பெற்றான் పెరియాళ్వార్ ఎన్నం పెయర్. సరి స్వామి, ఈ ప్రకారం ఎవరన్నా చూసుకోకుండా, వాళ్ళని చూసుకోకుండా భగవంతుణ్ణి చూసినట్టు ఎవరన్నా ఉండారా? భావో నాణ్యత గచ్చతి. హనుమంతుడు చెప్తున్నాడు. ఆయనకు కూడా పొంగం పరి ఉండదేమో. హనుమంతుడు చెప్తున్నాడు. రాముడు పిలుస్తున్నాడు, అందరిని తీసుకుపోతున్నాడు. రామావతారంలో అయోధ్యలో ఉన్న అందరూ శ్రీవైకుంఠం పోయారు. ప్రతి ఒక్కరు శ్రీవైకుంఠం పోయారు. ఈ ప్రతి ఒక్కటి ఏంటి, జంతువులు కూడా, ఆవులు, పశువులు, దాని తర్వాత ఏమేమి జంతువులు అన్ని శ్రీవైకుంఠం పోయింది. అప్పుడు హనుమంతుని పిలిచాడు, రా మనం పోతాం, చాలా కష్టపడ్డావు, నన్ను విరాట్ని కలిపింది నువ్వే కదా, నువ్వు లేదంటే నాకేం తెలియదు కదా, అందువల్ల మన శ్రీవైకుంఠం పోతారా అని పిలిచాడంటే రాననేసాడు. బాబో నాణ్యత్ర, నేను రాలేదనేసాడు. ఎందుకంటే అంత స్నేహం రాముడికి, ఆంజనేయుల స్వామికి అంత స్నేహం. అంటే స్నేహం అంతా ఉంటే, సామాన్యంగా స్నేహం ఎక్కువ ఉంది అనుకోండి, ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటే అది మిగతా వాళ్ళని ఎట్లా ఉపయోగించుకుంటారు తెలుసా? సెల్ఫిష్గా ఉపయోగించుకుంటారు. దాన్నిదా సుధామ భార్య చెప్తుంది, నువ్వు కృష్ణుడి ఫ్రెండ్షిపే కదా, చిన్నప్పుడు ఎంత బాగున్నాడు, ఇప్పుడు నువ్వు బాగలేదు, అతను బాగున్నాడు. ఇక్కడ దీంట్లో ద్వారకలో పెద్ద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్, అతని ఫ్రెండ్ ఇలాగుండాడు, అతనికే కదా అసంకం, అందువల్ల పోయి అడుగుంటాడు. అప్పుడు ఫ్రెండ్షిప్ అంటే ఇవి అడిగేది కాదు, పోయి అడగల అక్కడ వరకు. తర్వాత ఏమైంది, అన్ని ఈయనకి దొరికింది ఉన్ని. అదే ప్రకారం ఈయన, ఈ రాముడికి అంత స్నేహం, రాముడితో అంత స్నేహం. సామాన్యంగా లోకంలో స్నేహం ఉంటేనే ఆ స్నేహాన్ని పెట్టుకొని ఏం చేస్తారంటే, వాళ్ళకి కావాల్సిందన్నీ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన, స్వామి నీకు తెలిసిన వాళ్ళే కదా, రికమెండేషన్ చేయి చెప్పండి అని చెప్పి స్నేహానికి ఈ ప్రకారం చేస్తూ, ఆ కాలం చేయరు. ఆ కాలంలో పూర్వాచారులు రికమెండేషన్ మనకి లౌకికానికి చేయరు, భగవంతుడికి చేస్తారు. పూర్వాచారులు అందరూ చేస్తారు. శ్రీవైకుంఠం పోయి రికమెండేషన్ అంతా పురుషకారం, అది చేస్తారు. అయితే ఇక్కడ ఉండటానికి, ఇక్కడ ఏదో మనకు కావాలంటే రికమెండేషన్ చేస్తుంటే చేయరు. అది మిగతా వాళ్ళని మనం ఎట్లా చేస్తాము, రికమెండేషన్ చేస్తాము కదా, స్నేహం ఉంటుంది, చేసుకుని. ఇప్పుడు రాముడు, హనుమంతుడు ఏం చెయ్యాలా? ఇంత స్నేహమైందే, నాకు ఇట్లా ఉండాలి, నాకు ఇంత ఆనందంగా ఉండాలి, నాకు ఏదో స్వర్గానికి పోయింది అదంతా అని చెప్పడానికి ఏమి వద్దున్నాడు. ఏది వద్దు. ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడ రఘునాథ కీర్తనం ఉంటుందో అక్కడనే ఉంటాను. నేను శ్రీవైకుంఠం వస్తే అక్కడ రఘునాథ కీర్తన ఉంటుందో లేదో తెలవదు. ఆ రఘునాథ కీర్తన ఎక్కడ ఉంటుందో అక్కడ నాకు ఉంటాను. అప్పుడు హనుమంతుడు కూడా ఏమంది, పొంగం పరి ఉంటుంది. దాన్ని పెట్టుకొని ఏమి శ్రీవైకుంఠం రావాలని అడిగి ఉండాలి కదా, నాకు నువ్వు వస్తాను, అంత స్నేహం ఉంటే అడిగి ఉండొచ్చు కదా. అడిగాడంటే లేదు, రామ నిన్ను చూసిన కనులు మిగతా ఏం చూడాల్సిన పని లేదంటాడు. నేను శ్రీవైకుంఠ నాథనే చూడను, నిన్ను చూశాను కదా, నిన్ను పిరాటి సీతాబాయి ఇద్దరిని చేశాను. ఆ దంపతులు చూసిన తర్వాత, ఆ దంపతి తర్వాత శ్రీవైకుంఠం నాకు కావాలా, అదే గుర్తుపెట్టుకుంటాను, అట్నే ఆనందంగా నేను లైఫ్లో గడుపుతాను అంటాడు. ఎందుకంటే ఏంటి, ఈ భూలోకంలో నిన్ను తలుసుకొని ఉంటాను. నీ రామకథలు ఎక్కడంతా ఉంటుందో అక్కడంతా నేను పూర్తిగా ఉంటాను. స్నేహోహు పరమహ అని చెప్పాడు కదా, హనుమంతుడు చెప్పాడు. అదే ప్రకారం ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు పొంగం పరివంటే ఏంది పెరియాళ్వారికి, ఉత్త పరివంటే మిగతా ఆళ్వారికి. అటైతే ప్రేమ, పొంగే ప్రేమ అనేది పెరియాళ్వారిది, ఉత్త ప్రేమ అనేది వీళ్ళకి ప్రేమ ఉండదు. దర్శనం, అనుభవం, కైంకర్యం అప్పుడు పూర్తి వస్తుంది. ఆయనకి ప్రేమ మంగళాశాసనం, ఇది తేడా. ఇప్పుడు பொங்கும் பரிவாலே இப்படி சமுத்திய அபேட்சித்து போகிறவர்கள் பக்தியின் அளவன்றிக்கு இவையெல்லாம் மங்களாசாசனத்தாலே என்னும்படி பரசமுத்தியை பரமாயிற்றே இவருடைய
பக்தி பிரகர்ஷம் இருக்கும்படி பொங்கும் பரிவாலே மேல் மேலென பெருகி வருகிற சிநேகத்தாலே, அதாவது அன்பே பெருகும் என்றும் என் அளவந்தால் யானுடைய அன்பு என்றும் ஸ்நேகோமு பரமகா என்றும் சொல்லுகிறபடியே ஆசிரியத்தில் அவலமின்றிக்கே கரை புரண்டாயிட்டு இவருடைய காதல் தான் இருக்கும்படி போராத காதல் பெருஞ்சொலிப்பால் தொல்ல மாலை ஒன்னும் பாராதவனை பல்லாண்டென்று காப்பிடும் பான்மை என்றால் என்ன கடவுதிரே மாலுக்கு நேரான மாலிரை இவரது சர்வாதிகனுக்கு சதுர்சமான பிரேமாதிக்கம் என்றபடி இனி பிரேமாதிக்கத்தாலே வந்த నామాధిక్యத்தை சொல்லுகிறது. ఆశ్చర్యంగా రాస్తున్నారు స్వామి త్రిలోకంజీయ స్వామి. కొన్ని ఇలాంటి వ్యాఖ్యానంతా అనుగ్రహించాలంటే అనుగ్రహం ఆచార్య కటాక్షం లేదంటే ఇలాంటిది అనుగ్రహించను. అంటే ఈ ద్రావిడ భాష తెలిసిన వాళ్ళు చాలా రాసిక్యం పెట్టుకుంటారు. ఆ பிரேமாதிக்கத்தாலே வந்த நாமாதிக்கத்தை சொல்லுகிறது. வில்லுபுத்தூர் பட்டபிரான் பெற்றான் பெரியாழ்வார் என்னும் பெயர் இவருக்கு அபிமான உபதேசத்துக்கு எல்லாம் அடி இவ்வூரில் பிறப்பாயிட்டு ஆராத காதல் குருகூர் சடகோபன் என்னுமா போலே வில்லுபுத்தூர் பட்டபிரான் இவருடைய கிராம குலாதிகள் இருக்கிறபடி வில்லுபுத்தூர் உடையான் என்றிலே இவருக்கு நிரூபகம். வில்லு விஷ்ணு செத்தன் என்றும் கோயில் வாழும் வைஷ்ணவன் என்னும் சொல்லுகிறபடியே இவருக்கு விஷ்ணுனாவைய விவதேஷ்டவிய என்கிறபடியே எல்லாம் அதுவேயாயிருக்கை பட்டர்பிரான் பெற்றான் பெரியாழ்வார் என்னும் பெயர் சர்வேஸ்வருடைய சர்வாஸ்மரத்வத்தை சாதித்து பேர் மற்றதற்கு மேல் அவனுடைய சௌகுமாரியத்துக்கு கலங்கி மங்களாசாசனம் பண்ணுகையாலே பேர் பெற்றது இதுவே ஆயிற்று. இவருக்கு మంగళాశాసనం నిత్యమాగయాలే నెల నిండా తిరునామం ఇదివాయితదిరే. ఇప్పుడు మనం చూస్తాం ఏంటంటే ఇప్పుడు స్నేహమో పరమో అని చెప్పాడు హనుమంతుడు. హనుమంతుడు చెప్పిందరే నాకు ఈ స్నేహం వల్ల నేను ఇక్కడే ఉంటానని చెప్పేశాడు కదా. అదే ప్రకారం ఆ స్నేహం అంటే ఏంది? ప్రీతి అంటే ఏంది? ప్రేమ. ఆ ప్రేమ ఎవరెవరికి ఉండదు? ఆళ్వారి ప్రేమ చూపిస్తాడు. ఆళ్వార్ ఎట్లా అన్బే పెరుగు అని చెప్పి నమ్మాళ్వారు ప్రేమ చూపించాడు. அதே பிரகாரம் பூதத்தாழ்வார் எந்தன் அளவந்தால் யானுடைய அன்பு, எந்தன் அளவென்றால் యానుடைய అన్బని చెప్పి ఆయన ప్రేమ చూసి ఇదంతా ఏంది? ఈ ప్రేమ వల్ల ఆయన ఆశ్రయిస్తారు భగవంతుని. ఈ ఆశ్రయించేదనేది ఎందువల్ల? భక్తి వల్ల, ప్రేమ వల్ల. ఇది జాస్తి అయింది అనుకోండి. ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు, ఆయన దగ్గర ఆయన ఏం సైజు అంతవరకు ప్రేమ ఉంటుందా? దానికన్నా ఎక్కువ ఉంటుందా? అది ఎట్లా స్వామి ఉంటుంది? ఆయన ఎట్లా ఉంటాడో ఆయన వరకు ప్రేమ ఉంటుంది, కానీ ఆయనకి ధాటి ప్రేమ ఉంటుందంటే ఉండదు. సామాన్య ప్రేమ అనేది ఆయన లోపలనే ఉంటుంది. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అయితే ఆయన స్వభావం లోపల ఉంటుంది, కానీ ఆ స్వభావం దాటి పైకి పోద్దంటే పోదు. ఇప్పుడు బోధత్తాళ్వారు ఏం చెప్తానంటే ఎందన్ అలవన్రాల్ యానుడయ అన్బు, ఎందన్ అలవన్రాల్ ఈ భక్తి అనే ప్రేమ అనేది ఎట్లా ఉంటుందంటే నేను ఆశ్రయించాను, అయితే దాన్ని దాటిపోతుంది. ఎట్లా ఒక ఎల్ల వచ్చిందంటే ఈ రెండు పక్క ఇది ఉంటది కదా, దాన్ని కొట్టుకొని పోద్ది కదా. ఆ ప్రకారం ఈయన ప్రేమ ఏమైంది? ఈయన్నే కొట్టుకొని పోతుంది. ఆ ప్రకారం ఈయన ప్రేమ అంత బాగుంటది. ఎవరిది? భూదత్తాళ్వారిది. దీనికిదా పెరియాళ్వార్కుండే ప్రేమని గురించి స్వామి తిరువరంగత్తమదిన అని పెద్ద ఆయన రామానుజుల వారికి చాలా క్లోజ్గా ఉంటాడు. కూరత్తాళ్వార్ సత్శిష్యుడు. ఆయన రామానుజన్ నూటందాది అని చెప్పి 108 పాసురాలు అనుగ్రహించాడు. దాంట్లో ఒక పాసురం, ఆశ్చర్యమైన పాసురం, 15వ పాసురం. ఆ 15వ పాసురం ఏం చెప్తున్నారంటే சோராத காதல் பெருஞ்சுடிப்பால் தொல்லமாலையொன்னும் பாராதவனை பல்லாண்டென்று காப்பிடும் பான்மயந்தால் பேராத உள்ளத்து ராமானுஜன் தன் பிறங்கிய சீர் சாரா மனுஷரை சேரேன் எனக்கென்ன తాழ்వినయే అని చెప్పారు. ఇప్పుడు పెరియాళ్వారికి ఏమి కాదల్ అంటే ప్రేమ అంటారు కదా, అది దాన్ని కాదల్ అంటారు. సోరాద కాదల్ అంటే ప్రేమ. ఆ ప్రేమ ఎట్లాంటి ప్రేమ అంటే ఆ ప్రేమ తగ్గద్దండి, తగ్గదు, పెరగతా ఉంటుంది. ప్రేమ పెరగద్దా స్వామి? సామాన్యంగా పిల్లలు ఇంకో పిల్లలు చూసుకుంటారు, వాళ్ళిద్దరికి ప్రేమించుకున్నారు అంటారు.
మన ప్రేమ అంటే అదే పెట్టుకుంటాం. ప్రేమ అంటే ఎంత గొప్పైన వేడి తెలుసా, అది ఎంత మంగళకరమైన వేడి. దాన్ని మనం వేరే దేనికో మనం ఉపయోగిస్తాం. చాలా తప్పుది. ప్రేమ, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారండి అంటారు. ఆ ప్రేమ అనేది భగవంతుడి దగ్గర ఉండాల. ఆ ప్రేమ ఎట్టండి, పెద్ద ప్రేమ, చోరాద కాదల్, పెద్ద కాదల్, పెద్ద ప్రేమ. ఎటువంటిది? చోరాద మరి పెరుగు చుడిపాల్, అది చుట్టుకొని ఉంటుందంట. ఎట్లయినా ఇప్పుడు పేగులు ఉంటది కదా, పేగులు చాలా పెద్దది, మన కడుపులో అది పేగులు చాలా పెద్దది, అది చుట్టుకొని ఉంటుంది. అది తీసాను ఒకటి అంత లెంత్కు పోద్ది, 10 అడుగులు దాగిపోద్ది. అంత అదే ప్రకారం ఈయనకుండే ప్రేమ ఎట్లంటే అంత పెద్దది. ఆ ప్రేమ చుట్టుకోండదు. సోరాద కాదల్ పురుంజొడిపాల్ తొల్లమాల ఎన్నం పారాదవనై, తొల్లై మాలై. తొల్లై మా అంటే చాలా పాతోడు, తొళ్ళంటే పాతోడు, పాతది. మాలై అంటే భగవంతుడికి తిరుమాలని పేరు. తొల్లై మాలై చాలా పాత పెరుమాళ్ళు. అటైతేమి ఆయన్ని చాలా పాత పెరుమాళ్ళు అని చూడకుండా మాల్ అటంటే అతను రక్షకుడు. మాలే మణివన్న మనం చూసాం కదా తిరుపావిలో. మాల్ అంటే రక్షకుడు భగవంతుడు. అప్పుడు ఆ రక్షకుడు అని అతను రక్షిస్తాడు నన్ను అని చూడకుండా నేనే అతను రక్షించాల. ఎవరిని? భగవంతుణ్ణి రక్షించాలని చెప్పి పెరియాడు అనుకుంటాడు కదా. అదిదా ఏమైంది? అతను నన్ను రక్షించాలని చూడకుండా మనం అతన్ని రక్షించాలనుకున్న అట్లయితే జ్ఞానభాగం పోయింది, ప్రేమ భాగం వచ్చేసింది. జ్ఞానభాగంలో ఉంటే భగవంతుడు నన్ను రక్షిస్తాడు, నేను రక్షించబడతాను అనుకుంటాను. ప్రేమ భాగం వచ్చింది, ఆయన నేను రక్షించాలా అని చెప్పి మనం రక్షించాలి అనుకుంటాం కదా. పల్లాండెండు కాపిడం పాన్మయంతాల్ పెరియాళ్వార్, అట్లాంటి పెరియాళ్వార్. ఆయనకేంది, ఆయన తిరువడి పట్టుకోవాలా, ఆయన తిరువడి పట్టిన రామావని చెప్పి అక్కడ పాసులు. అదే ప్రకారం ఇక్కడ ఏంటంటే భగవంతుడిదా మాల్, మాడే మణివన్న. మాలే అంటే అక్కడ ఏం అర్థం చూసాం? పిచ్చోడని చూసాం. ఏం పిచ్చోడే? తల్లి మీద, ఆండాళ్ళ తల్లి అంత పిచ్చి అంట. వస్తుందా కాసుకున్నాడు. లేదు స్వామి, ఆండాళ్ళ తల్లి కదా, 10 రోజులు 10 పిల్లలు లేపుకొని ఏదో ఒక ఆ మార్గశీర్ష మాసం పూర్తిగా వ్రతం వండుకొని పూర్తిగా చేసిందంటే ఈ దొరకడం ఆయన తపస్సు చేస్తున్నట్ట. ఈ ఆండాలు దొరకడం ఆయన తపస్సు. అందుకే అంత పిచ్చి, అంత పిచ్చి. ఇప్పుడు ఇక్కడ తొల్లమాలయున్నం పారాదు, ఇక్కడ పిచ్చి ఏమంటే ఏం పిచ్చి అంటే ఆయనకి పిచ్చి. ఏం స్వామి పిచ్చి? ఆ పిచ్చికి సమానమైన పిచ్చి పెరియాళ్వారు. పెరియాళ్వారికి ఒక పిచ్చి, భగవంతుడు ఒక పిచ్చి. ఆ పెరియాళ్వారి పిచ్చి ఈయన పిచ్చి రెండు సమానం. అత మాలుక్కు నేరాన మాలు అని చెప్పేసినాడు. అటైతే అతను సర్వాధికుడు, సర్వజ్ఞుడు, చాలా గొప్పడు. ఆట అంత గొప్పని ఈయనకి ప్రేమాధిక్యం వల్ల, ప్రేమ వల్ల ఏం చెప్పినా ఆయన్ని నేను రక్షించాలని అనుకుంటాడు కదా. ఆయన దగ్గర అంత పిచ్చి. పెరియాళ్వారి దగ్గర భగవంతుడికి పిచ్చి, భగవంతుడి దగ్గర పెరియాళ్వారి పిచ్చి. ఈ రెండు పిచ్చి పిచ్చి ఈ ప్రేమ వానం ఏంటంటే గడ్డ ఇద్దరు చేరిపోతారు. ఆ ప్రేమం పెరిగి 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 ఏంటంటే ఆ ప్రేమం పెరిగిదా ఈయనకి పేరే పెరియాళ్వారు వచ్చింది. పొంగుం పరివాడే విల్లుబుత్తూరు పట్రపిరాన్. ప్రేమం ఎక్కువ అయిందనుకోండి, ప్రేమం పెరగను అయిదా పెరియాళ్వారి పేరు ఇచ్చింది. పేరు ఎట్లా వచ్చింది తెలుసా? ప్రేమ వల్ల. ఏం ప్రేమ స్వామి? స్వసముద్ధిని చూడలా, పరసముద్ధిని చూసాడు. స్వసముద్ధి అంటే ఆయన్ని చూసుకునేది, ఆయన్ని చూసుకోవాలా. భగవంతుని సేవించిన వెంటనే భగవంతుడు బాగా ఉండాలని చెప్పి అనుకున్నాడు కదా, అదిదా ప్రేమ. ఎట్లాంటి ప్రేమ? పొంగుం పరివి. అందువల్ల పొంగుం పరివాలి విల్లుబుత్తూర్ పట్టర్బిరాన్ పెట్టాన్ పెరియాళ్వారు ఎన్నం పయ్యాన్. సరే సరే స్వామి, ఇది ఒక అర్థం. ఇంకోటి ఏం చేసిన, ఈయనకి శ్రీవిల్లుపుత్తూరులో అవతారం చేసిన వలన ఈయనకి ఏం పేరు? విల్లుబుత్తూరు పట్టర్బిరాన్ అని పేరు. విల్లుబుత్తూరు పట్టర్బిరాన్ అని పేరు. అప్పుడు శ్రీవిల్లుపుత్తూరు సంబంధం ఉండాలి ఈయనకి. శ్రీవిల్లుపుత్తూరు సంబంధం ఉండేదాని వల్ల, శ్రీవిల్లుపుత్తూరు సంబంధం భగవత్ సంబంధం. ఇది మనం లాస్ట్ కాలక్షేపంలో చూసినాము.
வில்லுபுத்து உறைவான் தன் பொன்னடி காண்படுவோன் ஆசையினால்னு நாச்சியாத்திருமொழி பாசுரம். மென்னடை அன்னம் பறந்து விளையாடும் வில்லுபுத்து உறைவான் தன் பொன்னடி కాన్బదోర్ ఆశయినాల్ ఎన్ పొరుగయర్ కన్నినై తుంజా అని చెప్పి విల్లుబుత్తూరు ఆ సంబంధం ఉంటే భగవత్ సంబంధం. ఆయనకి పేరు వడభద్రసాయికి పేరు విల్లుబుత్తూరు ఉరైవాన్. వడభద్రసాయికి ఏం పేరు? విల్లుబుత్తు ఉరైవాన్ అని పేరు, తల్లి ఇచ్చిన పేరు. అట్లా ఉన్నప్పుడు ఈయన ఎవరు? విల్లుబుత్తూరు పట్టర్బిరాన్. అప్పుడు విల్లుబుత్తూరుని చెప్తేనే దీనికి మన తనియం చూస్తాం కదా, తనియన్ రెండో తనియన్. మొదట తిరుపల్లి అడుగు 3 తనియన్లు, దాంట్లో ఒక తనియను సంస్కృత తనియన్, మిగతా 2 తనియన్లు ద్రావిడ భాష తనియన్. దాంట్లో రెండో తనియంలో మిన్నార్ తడమదిల్షు విల్లుబుత్తూర్ ఎండు ఒరుకాల్ సొన్నారు కడక్కబలం సూడివోన్ అని చెప్పి దాంట్లో చెప్తున్నాడు. ఒక్కసారి విల్లుబుత్తూరుని చెప్తే ఆ విల్లుబుత్తూరుని చెప్పిన ఆ శ్రీ వైష్ణవుడు ఆయన తిరువడి ఉంటుంది కదా, ఆయన తిరువడి ఎత్తి నా శిరస్సును పెట్టుకుంటాను అని చెప్పి పాండ్య భట్టను ఒక పెద్ద ఆయన ఆ తనియన్ని అనుగ్రహించింది. ఆయన ఈ ప్రకారం చెప్తాడు. ఎందుకంటే అట్లాంటి విల్లుబుత్తూరు ఎవరు చెప్తారంటే చెప్పిన వాళ్ళు తిరువడి నా తల్ల పెట్టుకుంటే ఏం స్వామి నాకు నిత్యం మోక్షం దొరకదు. అంతంటే విల్లుబుత్తూరుకి అంత వైభవం. ఈయన ఏం చెప్తాడు? పొంగం పరివాలి విల్లుబుత్తూర్ పట్టర్బిరాన్. విల్లుబుత్తూర్ పట్టర్బిరాన్. ఈ విల్లుబుత్తూరు ఆ ఊరి పేరు చెప్తే అంత వైభవమా స్వామి? అవును. దీన్ని ఆళ్వారు నమ్మాళ్వారు చెప్పుకుంటాడు. ఆరాధ కాదల్ కురుగూర్ చెడగోపన్. ఈయనకి ప్రేమ, నమ్మాళ్వారికి ప్రేమ, అదే ప్రకారం పెరియాళ్వారికి ప్రేమ. ఇద్దరికి ఎక్కడి నుంచి స్వామి ప్రేమ వచ్చింది? పెరియాళ్వారికి ప్రేమ ఉండదు, నమ్మాళ్వారికి ప్రేమ ఉండదు. ఏం తేడా? ఆయనకి పొంగిపోయే ప్రేమ, ఈయనకి అట్లనే నిలబడి 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 ఈయనకి ఆ ప్రేమ పూర్తి కాకుండా మళ్ళా 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 ఆ ప్రేమ భగవంతుడికి అని చెప్తుంది. అద ఆరాధ కాద. ఆ ప్రేమ నమ్మాళ్వారికి. ఆయనకి ప్రేమ పొంగిపోయే ప్రేమ. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? పొంగిపోయే ప్రేమ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అదే ప్రకారం అక్కడే నిలబడి ఉండి పైకి ఆయన మీద పోతుంది ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడి నుంచి నమ్మాళ్ళ వారికి వచ్చిందంటే రెండుమే వాళ్ళ ఊరు సంబంధం వల్ల వచ్చిందంట. పెరియాళ్ళ వారికి వచ్చింది విల్లుబుత్తూరు సంబంధం వల్ల అంత ప్రేమ వచ్చింది. నమ్మాళ్ళ వారికి వచ్చింది ఆళ్వారి తిరిగిన సంబంధం వల్ల అంత ప్రేమ వచ్చింది. అది ఎక్కడ తెలుస్తుంది? నమ్మాళ్ళ వారి పాత్రలో చెప్పినాడే ఆరాధ కాదల్. ఆరాధ కాదలంటే ప్రేమ అని చెప్పారు. అట్లాంటి ప్రేమ ఎట్లుంటే ఆరాధ అంటే ఆ ప్రేమ అయిపోయింది స్వామి ఇంకా వదిలేశాను లేదు, ఆ ప్రేమ ఎప్పుడు ఉంటానే ఉంటుంది. అట్లాంటి ప్రేమ ఎవరికి? కురుగూరు చెడగోపరనే నమ్మాళ్ళ వారికి. అది ఎట్లా వచ్చింది? ఆ ఊరు సంబంధం ఉండేది, ఆళ్వార్తికి సంబంధం ఉండేది కదా ఆరాధ అని చెప్పేసాడు. సరే, ఈయనకి విల్లుబుత్తూరు పట్టర్బిరాన్ ఎట్లా వచ్చింది అంటే వీరు ఇల్లుబుత్తూరు ఊర్లో ఉండిన దానివల్ల, అక్కడ అవతారం చేసిన దానివల్ల అప్పుడు అంటేనే ఊరు ప్రధానం అయిపోయింది అని తెలుస్తుంది. అటైతే ఎవరు ఇప్పుడు మనం సామాన్యంగా ఎవరన్నా పేరు చెప్పాలనుకోండి, పేరు చెప్పండి, వాళ్ళ ఊరు పేరు చెప్పుకుంటారు, వాళ్ళ కులం పేరు చెప్పుకుంటారు. ఇప్పుడు మన వాళ్ళని చాలా మంది ఇంటి పేరు చెప్పుకుంటారు. ఈ ఇంటి పేరండి, నేను ఇప్పుడు ఇలాంటి వాళ్ళండి, ఈ ఊరండి అని చెప్పుకుంటారు. సామాన్యంగా వైష్ణవుడు ఏం చెప్పాలి? ఊరు పేరు చెప్పాలనా? కులం పేరు చెప్పుకోవాలనా? ఎంతనో కులం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ కులమతం ఉండదు. ఆ పేరు చెప్పుకున్నాయి. సామాన్యంగా గ్రామాన్ని చెప్పుకుంటారు, కులాన్ని చెప్పుకుంటారు. లోకంలో అవి చెప్పకూడదు. పెరియాళ్ళ వారు ఏం చెప్పిన ఇప్పుడు చూడండి, ఆశ్చర్యంగా చెప్పిన విష్ణునా వ్యపదేష్టవ్యక. విష్ణునా వ్యపదేష్టవ్యక. విష్ణు సంబంధం ఉండే పేరు చెప్పుకోవాలి. అందుకే మన పేరు పెట్టేటప్పుడే ఇప్పుడంతా పేరు కోసం పుస్తకాలంతా వచ్చేసింది. దాని ఏదో పుస్తకాలతో అది ఇష్యు బుష్ కష్ ఏదో పెట్టుకుంటారు. ఆళ్వార్ తిరువాకులో వచ్చిన పేరు పెట్టుకుంటే భగవంతుడికి ఆనందం. ఒక ఆమంటనే పెట్టుకుని చిన్నప్పుడు నేను ఆళ్వార్ తిరునాడు పోయినప్పుడు మొదట బత్తు 3వ తిరువామిడి,
అది ఇవయం అవయం ఉభయం ఇవరం అవరం ఉవరం ఎవయం ఎవరం తన్వల్లే అదంతా నేను చెప్తా ఉన్నప్పుడు మీరు నోట్ చేసి పెట్టుకొని కాలక్షేపం అయిపోయిన తర్వాత ఆ పుస్తకం ఎత్తి చూడాలి. సరిగా చెప్తున్నానా? ఉండొచ్చు, చూస్తే ఏం తప్పేం లేదు. అయితే చూస్తే ఏమవుతుందంటే మనకి అది గుర్తు వస్తుంది. ఆ రోజు ఇది చెప్పాడు అని చెప్పి వెంటనే మనకు గుర్తు వచ్చేసింటే మళ్ళీ ఇంకో కాలక్షేపం అయినప్పుడు మనకే అది ఆనందంగా ఉంటుంది. అది చెప్పారు అదే కదా ఇది అని చెప్పి మనమే దాన్ని టాలీ చేస్తూ ఉంటాం. దాంట్లో ఒక పాసరం 3వ పత్తు మొదట పత్తు 3వ తిరువావిడ మొదట పాసరం ఇవయం అవయం ఉభయం ఇవరం అవరం ఉవరం ఎవయం ఎవరం తన్నుళ్ళే ఆగియం ఆక్కియం కాక్కం అவையில் తనిముదలెమ్మాన్ కన్నబిరాన్ ఎన్నముదం శివయన్ తిరివిన్ మనాలన్. ఇది ఊరికి భగవంతుడి పేరు, ఆళ్వార్ పెట్టిన పేరు. శివయన్ తిరివిన్ మనాలన్. అవి నోట్లనే దూరలేదండి, ఏం కట్టమేం లేదు. పాసురం చేవిస్తుంటామంటే అన్ని వచ్చేస్తుంది. శివయన్ తిరివిన్ మనాలన్ పెద్ద పేరు కొండదే. కొంతమంది నరసింహ అని పేరు పెట్టుకొని నచ్చుని పిలుస్తారు. చాలా తప్పు. నరసింహ నోటారా అట్లే ఆయన పేరు చెప్పినప్పుడు మన పాపాలు తొలగుతుంది. கெடுவிடராயவெல்லாம் கேசவா என்ன நாளும் கொடுவினை செய்யும் கூற்றின் தமர்களும் కురుగగిల్ల కేశవ క్లేశనాశనగా. కేశవన్ని ఒక్కసారి చెప్తే నీ క్లేశాలన్నీ పోద్ది, నీ కష్టాలన్నీ తొలగద్ది అని శాస్త్రమే చెప్తుంది. ఆళ్వార్ కెడుమిడ రాయవెల్లాం కేశవ ఎన్న 10వ పత్తిలో చెప్తున్నాడు. ఆ నామాలు చెప్పేటప్పుడు అదంటే దీంట్లో ఎట్టంటే అతను నాకు నచ్చలేదు, తిట్టాలనుకుని రాయ్యా, వాడి పేరు గోవిందుడు, గోవిందట్రా అని చెప్పి తిట్టేదాని కోసం పిలిచాను. ఆయనే శాస్త్రం భగవంతుడు ఏం చేస్తాడంటే నా పేరు చెప్పేవి కదా, నీకు ప్లస్ పాయింట్ ఒక పుణ్యం ఇచ్చేస్తాను. స్వామి నేను అతన్ని బాగా తిట్టాలని చెప్పి తీసుకున్నానండి, బాగా 2 దెబ్బ వాయించాలని చెప్పి ఆయన పిలిచానండి. పిలిచినా కూడా పేరు చెప్పేవే కదా. ఎక్కడంటే కత్తిర బంధువన్నే పరాంగతి గడ్డుగొండ అని తిరుమలలో ఒక భాషరం అట్లే పోతా ఉంటది. దీంతో చెప్తాను, ఎందుకంటే పేరు ఆ ప్రకారం పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో పొంగంపరి విష్ణునా వ్యపదేష్టవ్యక, విష్ణునా వ్యపదేష్టవి విష్ణు పేరు పెట్టుకోవాలి, విష్ణు సంబంధం ఉండే పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు కురుగూరు తిరునగరి కురుగూరు ఆళ్వారితో సంబంధం ఉండేదాని వల్ల ఆయనకి ఆరాధకాదలు నమ్మాళ్వారికి. ఈయనకి విల్లుపుత్తూరు సంబంధం ఉండేదాని వల్ల ఈయనకేమి విల్లుపుత్తూరు పట్రవీరాన్ అని ఈయనకి పేరు. అట్లయితే ఏమి వీళ్ళు ఏం పెట్టుకోవాలా? మా కులం ఏదండి, బ్రాహ్మణ కులం. పెరియాడు ఏం చెప్పాలా? నేను బ్రాహ్మణ కులంలో పుట్టినా, బ్రాహ్మణ కులం చెప్పుకోవాలా? చెప్పుకోలేదు. భగవత్ సంబంధం ముఖ్యం, అందువల్ల విధులు పెట్టుకున్నాడు. అదే మన నమ్మాళ్ళ వారు ఏం చెప్పుకుండాలా? నా తండ్రి పేరు ఇది కదా, తండ్రి పేరు తల్లి పేరు అది పేరు పెట్టుకుంటారంటే పెట్టుకోలా. ఆ ఊరు సంబంధం ఎవరు? నిండ్ర ఆదిప్పిరా తిరుక్కురుగూరు ఆరాధకాదలు కురుగూరు షడగోపన్. ఆ కురుగూరు సంబంధం పెట్టుకోవాలి. అప్పుడే ఏమంటే మనకి ప్రధానం భగవత్ సంబంధం, భాగవత సంబంధం, ఆచార్య సంబంధం. అందువల్ల ఆ గ్రామాల పేరు పెట్టుకునేదో లే కులాల పేరు పెట్టుకునేదో ఉదయమని చెప్పాను. కొన్ని మందులు మన ఆంధ్రదేశంలో ఒక తాగు పోయినప్పుడు 15 సంవత్సరం పోయినప్పుడు వాళ్ళు రామానుజ గోత్రం చెప్పారు. ఆశ్చర్యపడిపోయారు, చాలా ఆశ్చర్యపడిపోయారు. ఇప్పుడు కూడా ఇక్కడ చాలా మంది పరాంగుశ గోత్రం ఉంటారు. పరాంగుశ గోత్రం ఉంటారు, పరాంగుశలో నమ్మాడు. ఎందుకంటే ఈ ప్రకారం గ్రామం పేరు కులాల పేరు పెట్టుకోకూడదు. పరమై కాంతిలు భగవంతుడే ఉపాయం, భగవంతుడే ఉపేయం అనే ఒక పరమై కాంతి. వాళ్ళు ఏం చేసిన ప్రాప్య ప్రాపకం భగవంతుడే. ఆయన్ని మనం ఆయన దగ్గరికి పోవాలంటే ఆయన తిరుడి తప్ప వేరే గతి లేదు. పోయిన తర్వాత ఏం చేయాలంటే ఆయనకే కైంకర్యం. ఇదా ఆ ప్రకారం ఎవరు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారో భగవత్ సంబంధాన్ని పెట్టుకుని వాళ్ళు పేరు పెట్టుకుంటారు. అట్లదా పెరియాడు వారు పెట్టుకున్నారు, అట్లదా స్వామి నమ్మాడు వారు పెట్టుకున్నారు. ఎక్కడ తెలుస్తుంది? విల్లుపుత్తూరు పట్టబిరాన్, పొంగం పరివాలి విల్లుపుత్తూరు పట్టబిరాన్. అదే ప్రకారం నమ్మాళ్వార్ ఆరాధ కాదల్ అని పెట్టుకున్నారు కదా, ఇది అని. అప్పుడు వాళ్ళ కులం ఏమంటే పట్టబిరాన్ అనేది కులం, విల్లుపుత్తూరు అని గ్రామం. గ్రామాల పేరు పెట్టుకుంటారు కదా, ఈ గ్రామం ఈ గ్రామం ఈ గ్రామం అంటారు. వాళ్ళు కూడా గ్రామాలు పెట్టుకున్నారు. ఏంటి భగవత్ సంబంధం ఉండే గ్రామం అది విల్లుపుత్తూరు. కులం ఏం స్వామి? పట్టబిరాన్, భగవంతుని ఇచ్చిన పేరు, ఆ పేరు పెట్టుకుంటారు. అంటే పట్టబిరాన్ అంటే ఏంది? భట్టాహ, విద్వాన్కి ఉపకారం చేసేవాడు. విద్వాన్కి
ఉపకారం చేశాడు. అప్పుడు విద్వానులకి ఏం ఉపకారం చేశాడు? పరత్వ నిర్ణయం చేశాడా? ఎవరు స్వామి ప్రధానం? శ్రీమన్నారాయణ ప్రధానం. పరదేవత ఆయనే. కారణంతు ధ్యేయగా అన్నప్పుడు కారణ వస్తువు శ్రీమన్నారాయణ అని చెప్పి వాళ్ళు ఉపకారం చేశాడు కదా, అందువల్ల పట్టాభిరాన్. అప్పుడు విల్లుపుత్తూరు పట్టాభిరాన్ ఈయనే 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 ఆయన పెరియాళ్వారు తిరుమల చెప్పుకుంటాడు. పెరియాళ్వారు ఆయన ఏం పేరు చెప్పుకుంటారు చూడండి. వేయత్తంగల్ కులక్తుదిత్త విష్ణు చిత్తన్ మనత్తే కోయిల్ కొండ కోవలన్. విష్ణు చిత్తన్ మనత్తే. విష్ణు చిత్తన్ అంటే విష్ణు చిత్తన్ ఈయన పేరు. ఈ పేరులో ఈయన హృదయ కమలంలో పూర్తిగా వచ్చి కూర్చున్నాడంట శ్రీమన్నారాయణుడు. విష్ణు చిత్తన్ మనత్తే కోయిల్ కొండ కోవలన్ అని చెప్పిన. అందువల్ల ఈయన అధికృతం కాదు. ఈయన్నే పెరియాళ్వార్ తిరుమిడి 5వ పత్తు మొదటి తిరుముడి. 5వ పత్తు పెరియాళ్వార్ తిరుముడి మొదటి తిరుముడి. దాంట్లో కోయిలిల్ వాషం వైఠనవన్ అని చెప్పి ఈయన చెప్తాడు. కోవిలిల్ వాషం వైఠనవన్ అంటే పెరియాడు చెప్పిన, నాకు ఏది వైభవం ఉంటే కోయిలిల్ వాషం బయట నీ సన్నిధిలోనే ఉంటాను కదా, అదే నాకు వైభవం. నీ సన్నిధి బయట వచ్చేసి నేను లేదు, నీ సన్నిధిలోనే ఉంటాను కదా. అప్పుడు నీ సంబంధాన్ని పెట్టుకొనే పేరు కోయిలిల్ వాషం వైష్ణవం అని చెప్తాడా. అది నాకు మంచిది చెడ్డది ఏది తెలవదు. అయితే నిన్ను తెలుసు, నారాయణ అని చెప్పి నీ పేరు తెలుసు, వేరే ఏం తెలియదు. అందువల్ల నీ కోయిల్లోనే ఉంటాను, నాకు వేరేం వద్దు. అప్పుడంటే విష్ణు సంబంధం ప్రధానం. ఆ విష్ణు సంబంధం పెట్టుకొని అది పెట్టుకుని నేను ఈ గ్రామం అండి, ఈ కులం అండి, మనోళ్ళండి అంటారు. చాలా తప్పు. మనోళ్ళని వైష్ణవాళ్ళు పెట్టుకోవాలి. వైష్ణవాళ్ళు అంటే లేదండి వాళ్ళు వేరే జాతి అండి, చూడకూడదు. ఏ పరిస్థితిలో చూడకూడదు. ఇది చాలా ముఖ్యం సంప్రదాయాలు. అట్లా చూసి ఉంటే స్వామి రామానుజుల వారు తిరుక్కచ్చనంబి ఎంగిలి తీసుకోవాలని చెప్పి అడిగి ఉంటారా? కొంచెం ఆలోచించి చూడాల. తిరుక్కచ్చనంబి ఎవరు? బ్రాహ్మణ కాదు. జరిగింది ఇప్పుడు కాదు, 1000 సంవత్సరం ముందు. అప్పుడు గ్రామ కులంతో ఎక్కడ ఉన్నది? భగవత్ సంబంధంగా ప్రధానం, మిగతా లేదు. ఎందుకంటే అందువల్ల ఈ విల్లుపుత్తూరు పట్టభిరాన పెరియాళ్వారు విల్లుపుత్తూరు సంబంధం ప్రధానం పెట్టుకున్నారు. అందువల్లదా ఆయనకేం చేదే పెరియాళ్వాన్ పేరు వచ్చింది. అట్లయితే ఈ రెండిట్లో సరే స్వామి, ఈ పెరియాళ్వాన్ పేరు ఉండదు, విల్లుపుత్తూరు పట్టభిరాన్ పేరు ఉండదు. ఈ రెండు పేర్లో ఏది స్వామి గొప్పది? పట్టభిరాన్ పెద్దదా లేదు పెరియాళ్వాన్ గొప్పదా అంటే పట్టభిరాన్ అనేది ఎట్లా వచ్చింది ఆయనకి? సర్వాత్మాత్ పరం పరత్వ నిర్ణయం చేసాడు. వేండియ వేదంగలోది విరైంది కిడియరుతా అని చెప్పి అక్కడ పోయాడు, రాజసభకి పోయాడు. అక్కడ సదస్సులో ఒక్కొక్కరు వాళ్ళు దేవతని వాళ్ళు కొలుసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. పెరియాళ్వారు శ్రీమన్నారాయణ గురించి బాగా మాట్లాడు, శాస్త్రం చెప్పి ఆ వార్తలన్నీ గురిగా చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు రాజు ఏం చేశాడు? నాకు ఈయన ఉపకారం చేశాడు, నాకు ఉపకారం చేశాడు, మిగతా విద్వానులకు ఉపకారం చేయడు. అప్పుడు పట్టభిరాన్ పేరు పెట్టాడు. సరే చాలా గొప్ప పేరే కదండి. అది ఒక పెద్ద కొంతమంది చెప్తారండి దీనివల్ల ఈయనకి ఈ పేరండి చాలా గొప్పవాడు అండి, అందువల్ల గొప్ప పేరే కదంటే. సరే ఇప్పుడు పెరియాళ్వారు అనే పేరు, పెరియాళ్వారు అనే పేరు ఎట్టి స్వామి వచ్చింది? మిగతా ఆళ్వార్లంతా ఏం చేశారు? ఇప్పుడు మనం చూసాం కదా, దర్శనం కావాలా, అనుభవం కావాలా. దర్శనం ఉంటే మేము ఉండాము, అనుభవం కైంకర్యం ఉంటే మేము పెరగతాము. మిగతా ఆళ్వారు ఉన్నారు. ఈయన ఎట్లా ఉన్నారు? భగవంతుడు సౌకుమార్యం చూసి సేవించి ఆయన అందాన్ని సేవించేసి పల్లాండు 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 సేవించేది మంగళాశాసనం చేస్తే ఈయన ఉన్నట్టు అర్థం. అదే మంగళాశాసనం చేస్తే ఈయన పెరిగినట్టు అర్థం. ఈ రెండిట్లో ఏది బాగుంటుంది? ఏది గొప్పగా ఉంటుంది? పరసమృద్ధి పెరియాళ్వారు, భగవంతుడికి అవసరం ఉండేది పెరియాళ్వారు. మిగతా ఆళ్వార్లు భగవంతుడిగానే ఉండారు. అయితే మేము ఇక్కడ ఉండకూడదు, నేతో వచ్చి కైంకర్యం చేయాల, అందువల్ల నన్ను తీసుకోపో అని చెప్పి ఈ ప్రకారం అప్పుడు స్వసమృద్ధి వాళ్ళు గురించి చెప్పుకుంటారు. ఆయన భగవంతుడు జరుగుతుంది. ఈ రెంట్లో మనకే తెలుస్తుంది ఇది స్వామి ప్రధానం అంటే. స్వామి భగవంతుడు బాగుండాలి కదా, అది కదా ముఖ్యం. బాగుండాలి కదా మనం చెప్పుకుంటాము, అది ప్రాక్టీస్లో తీసుకురావాలా. కోయిలకి పొయ్యేమంటే అక్కడ ఏదో జరిగిందండి, ఏమైందో తెరవాల, ఏదో నాకు కొంచెం అనుగ్రహం చేయండి, అది దొరికితే బాగుంటుంది అని అట్లా మనం వేడుకుంటున్నాం కదా.
నువ్వు బాగుండాలనుకుంటానమ్మా, లేదు, అది రావాలి. అది వస్తే పెరియ ఆళ్వార్లతో, అది రాలేదనుకోండి అప్పుడు మిగతా ఆళ్వార్లు పెట్టుకోవచ్చా సమయం, మిగతా వాళ్ళు అట్టుకుని అడిగిన అదే చెప్తున్నాను. మిగతా ఆళ్వార్లతో మనల్ని కంపేర్ చేయకూడదు. వాళ్ళు అడిగింది కైంకర్యాన్ని, మనం అడిగేది ఈ లోకంలో ఇల్లు. వాళ్ళు అడిగేది శ్రీవైకుంఠాలు ఇల్లు. వాళ్ళు ఇల్లు అడుగుతున్నారు, మనం ఇల్లు అడుగుతున్నాము. మనం డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఈ లోకంలో. వాళ్ళు బెడ్రూమ్ అడగల, వాళ్ళు శ్రీవైకుంఠంలో ఒక ఇల్లు కావాలి. ఎట్లాంటి నీ కైంకర్యం చేసింది కావాలా. అప్పుడు దీంట్లో ఇది గొప్పది. అందువల్ల మిగతా ఆళ్వార్త, అందువల్ల పెరియాళ్వార్ అనే పేరుదా గొప్ప పేరు. అప్పుడు దీంట్లో ప్రధానం ఏదంటే పట్టర్బిరాన్ 3 పేర్లు వచ్చింది అనుకోండి. విష్ణు చిత్తర్, అది స్వాభావికంగా పుట్టినప్పటి పేరు. దాని తర్వాత పట్టర్బిరాన్, అది ఈయన సదస్సులో ఈయన పరత్వ నిర్ణయం చేసిన దానివల్ల పెద్దవాళ్ళు అక్కడ ఉండే రాజులు పెట్టిన పేరు పట్టర్బిరాన్. దాని తర్వాత పెరియాళ్ళు పూర్వాచారులు పెట్టిన పేరు. దీంట్లో ఏదండి శాశ్వతంగా ఉంటుందంటే ఆ పరత్వ నిర్ణయం చేసింది అప్పుడు ఒక రోజే, ఆ రోజే. దాని తర్వాత రోజు చేస్తున్నాడా, లేదు, రోజు చేయలే. అయితే రోజు చేసేది ఏంది, మంగళాశాసనం ఎప్పుడు కూడా జరుగుతుంది. మనం చూసాము, రోజు విగ్రహ రూపంలో ఆయన వచ్చి ఆ ధ్వజస్తంభానికి వచ్చి అక్కడి నుంచి పక్కన స్వామి అరయ్య స్వామి ఉండుకొని పల్లాండు చేయిస్తేదా తర్వాత ఈయన కార్యక్రమాలు అని చెప్పి చూసాం కదా. రోజు ఈయనకి నిత్యమే మంగళాశాసనం, ఈయనకి నిత్యం. అప్పుడు నిత్యం ఏది జరుగుతుందో ఆ పేరు కథ నిలబడద్ది. నిత్యం ఏది జరుగుతుంది, మంగళాశాసనం. అందువల్ల ఈయనకి పెరియాళ్వార్. అప్పుడు పెరియాళ్వార్ అనే పేరు ఈయనకి నిలబడింది. ఆ మంగళాశాసనத்தின் மத்துள்ள ஆழ்வார்கள் தங்கள் ஆர்வத்தளவு தானின்றி பொங்கும் பரிவாளி విల్లుబుత్తూర్ పట్టబిరాన్ పెత్తాన్ పెరియాళ్వార్ ఎన్నం పెయ్యర్ అని చెప్పాడు. చాలా సింపుల్ గా చూసినాము. అయితే చాలా విషయాలు మనం చూసినాము, అన్ని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మనకి చాలా విషయాలు దీనివల్ల దొరికింది. దీంట్లో ఆశ్చర్యమైన 18వ పాసరం పూర్తి అయిపోయింది, మంగళాశాసనం అనే పాసరం. ఇప్పుడు 3 పాసరాలు పూర్తి అయింది. అటైతేనే పెరియాళ్వార్కని ఉండే పాసరం 5 పాసరాలు. దాంట్లో మొదట పాసరం இன்றைப் பெருமை அறிந்திலையோ ஏடனெஞ்சே இன்றைக்கண் ஏற்றமெனிலுரைக்கேன் நண்டிபுனை பல்லாண்டு பாடிய நம் பட்டபிரான் வந்துதித்த నల్లానియల్ శోధినాள். ఇది పెరియాళ్వార్ పెరియాళ్వార్ గురించి పాసురంలో మొదటి పాసురం. దాంట్లో రెండో పాసురం மாநிலத்தின் முன்னம் பெரியாழ்வார் வந்துதித்த ஆணிதன்னில் சோதி என்றால் ஆதரிக்கும் ஞானியக்கு ஒப்போர் ஒருவர் இல்லை, ஒருவரை உலகினில் இல்லை என்று நெஞ்சே எப்போதும் சிந்தித்திరిని చెప్పి అది రెండో పాసరం. ఇప్పుడు మనం చూసిన పాసరం మూడో పాసరం, ఆశ్చర్యమైన పాసరం. మంగళాశాసనத்தின் మత్తుள்ள ఆళ్వాர்கள் தங்கள் ஆர்வத்தளவு தானின்றி பொங்கும் పరివాళి విల్లుబుత్తూర్ పట్టబిరాన్ పెత్తాన్ పెరియాళ్వార్ ఎన్నం పెయ్యర్ అని చెప్పి ఇది మూడో పాసరం. ఇప్పుడు 4వ పాసరం. పెరియాళ్వార్ పాసరం లెక్క ప్రకారం 4వ పాసరం. అయితే ఉపదేశరత్న నమాల లెక్క ప్రకారం 19వ పాసరం ఇప్పుడు మనం చూడపోయేది. ஆச்சரியமான பாசனம். கோதிலமா ஆழ்வார்கள் கூறு கலைக்கெல்லாம் ஆதி திருப்பல்லாண்டு ஆனதுவும் வேதத்துக்கு ஓம் என்னும் அது போல் உள்ளதுக்கெல்லாம் சுருக்காய் தான் மங்களமாதலால் కోదిలమా ఆళ్వాர்கள், కోదిలమా భామ్ ఆళ్వాர்கள். అట్టయితే ఈ పాసరంలో తిరుపల్లాండు వైభవం చెప్తుంది. கோதிலமா ஆழ்வார்கள் கூறு கலைக்கெல்லாம் ఆది తిరుపల్లాండు. అప్పుడు తిరుపల్లాండు ఆది అన్నాడు. ఈయన 7వ ఆళ్వారు. దీనికి ముందు 6 ఆళ్వార్లు అవతారం చేశాడు. ఎవరు స్వామి? పొయ్గయార్, భూదత్తార్, పేయార్, తిరుమేషి ఆళ్వార్ 4. దాని తర్వాత నమ్మాళ్వార్ 5. దాని తర్వాత కులశేఖర ఆళ్వార్, దాని తర్వాత పెరియాళ్వార్. ఈయన 7వ ఆళ్వారు. 7వ ఆళ్వారిని ఇప్పుడు ఈయన చేసిన ప్రబంధం ఎట్లా మొదట వస్తుంది? మొదట రావాలంటే ఎవరు పాసరం రావాలా? ఇప్పుడు మనం 4000 దివ్యప్రదం గ్రంథం తీసేమనుకోండి, మన తెలుగులో పుస్తకం చాలా వేషంగా చాలా పుస్తకాలు వచ్చినాయి. అది ఇప్పుడు చాలా స్వాములు దాన్ని హిడేదిగా మనకి అర్థమైనట్టు పెద్ద పెద్ద అక్షరాల్లో వేసినారు. అది చాలా చీప్గా వేరుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళతో వాలంటీర్గా ఏదో కొంచెం చేసి ఏదో ఇస్తున్నారు. మన చదవాలా, తీసి పెట్టుకొని ఒక ఆచారం పెట్టుకొని చదువుకోవాలా, అది ఉండండి. ఇప్పుడు ఆ పుస్తకంలో మనం తీసేమంటే మొదట ఏం వేసింటారు? తిరుపల్లాండు వేసింటారు.
ఏం స్వామి ఈయన ఎట్లా రావాలా తిరుపతి? 7వ గంధంగా రావాల. 12 ఆళ్వార్లు, మొదట ఆళ్వార్లు పొయ్గై ఆళ్వార్. ఆయన అనుగ్రహించింది మొదల్ తిరువందాది, దానికి ఇయర్ప అని పేరు. ఆ మొదల్ తిరువందాదిదా 4000 దివ్యప్రభు మొదట ఉండాల. నేను ఆయన మొదలు అవతారం చేశాడు. అవతారం చేసిన మొదల గ్రంథం అనుగ్రహించింది ఆయన తన. అప్పుడు 4000 దివ్యప్రభు ఆ క్రమంలో ఉండాలి కదా, ఆ క్రమంలో లేదు. ఈయన 7వ ఆళ్వార్లు, 7వ ఆళ్వారు గ్రంథాన్ని తీసుకుని మొదట పెట్టేశారు. ఏనా డబ్బులు ఏమైనా ఇచ్చుంటాడా? మన ఏదైనా కోర్టులో ఏదో ఫైల్ చేసామనుకోండి, స్వామి ఆ కట్టలు తీసుకుని ముందు పెట్టండి, ఇన్ని రోజులు చూస్తే నాకు ఫలితం రాదు అని చెప్పి అతను అక్కడ పని చేస్తూ ఉంటాడు కదా, అతను ఏదైనా డబ్బులు ఇస్తే చేస్తాడు. ఆ ప్రకారం పెరియాడు ఏదైనా ఇచ్చాడంటే అదంతా ఇది చేసింది నాదముని. ఆయన పీడంతా పోయింది. నాదమునిగా ఈ గ్రంథాన్ని తీసుకొచ్చి మొదలుపెట్టాడు. మొదలుపెట్టి మధ్యలో 3500 సంవత్సరాలు 4000 దివ్య ప్రబంధమే లేదని చెప్పాను. ఆ చరిత్ర అంతా మీకు తెలుసు. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఆ తిరుపల్లాండ వైభవాన్ని చెప్తుంది ఈ పాసురం, కోదిలమ ఆళ్వార్గల్. ఇది 12 పాసురాలు, ఒక పాసురం ఉండు కదా, 12 పాసురాలు. అయితే చాలా చిన్న చిన్న పాసురాలే, పెద్దదేం కాదు. అయినా కూడా చాలా అర్థం ఉంటుంది, సామాన్యం కాదు, చాలా అర్థం ఉంటుంది. దీనికి ఎట్లా శాస్త్రం వేదం, ఆ వేదానికి ఎట్లా ప్రారంభించాలంటే హరికి ఓం అని చెప్పిదా స్టార్ట్ చేస్తారు. పూర్తి చెప్పు హరి ఓం హరి ఓం హరికి ఓం అని పూర్తి చేసేప్పుడు హరికి ఓం అంటారు. అదే ఈ స్టార్ట్ చేసేప్పుడు హరికి ఓం అంటారు. పల్లాండు సేవించేటప్పుడు అదే ప్రకారం పల్లాండు పూర్తి చేసేటప్పుడు పల్లాండు చేస్తారు, స్టార్ట్ చేసేటప్పుడు పల్లాండు చేస్తారు. ఏ గ్రంథం స్టార్ట్ చేయాలన్నా కూడా మొదట చేయించే గ్రంథం ఏంటంటే తిరుపల్లాండు. అయిపోయింది స్వామి, సాత్వర అయిపోయింది, ఇంకా పల్లాండు సేవించేసాను, మళ్ళీ సేవించాలా? సేవించాలి. ఆ ఒక్క పాత్ర 2 పాత్రలు సేవించాలా అని సేవిస్తాము. అదే ప్రకారం మిగతా గ్రంథాలు ఏదైనా మళ్ళీ సేవిస్తానో సేవించటం లేదు. అప్పుడు ఏం స్వామి దీనికి అర్థంటే, ఓంకారం ఎట్లా స్టార్ట్ చేసి ఓంకారం చెప్పి స్టార్ట్ చేస్తాము, మళ్ళీ పూర్తి అయ్యి ఓంకారం చెప్పి పూర్తి చేస్తాము. అదే ప్రకారం తిరుపల్లాండు స్టార్ట్ చేసినప్పుడు తిరుపల్లాండు చెప్పి స్టార్ట్ చేస్తాము. తిరుపల్లాండు స్టార్ట్ చేసినప్పుడు 4000 స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ అది పూర్తి చేసినప్పుడు తిరుపల్లాండు చెప్పి పూర్తి చేస్తాం. ఇది మన అలవాట్లో పెట్టుకున్నాము. అప్పుడు వేదంలో ఓంకారం ఎట్లనో అదే ప్రకారం ఇప్పుడు మనకి తిరుపల్లాండు అయిదా వేదత్తుకు ఓం ఎన్నుమదు పోల్ అని పెట్టాడు స్వామి మనవాళమౌని. చాలా సులభమైన పాసురాలు, మనకు అరవం రాలేదు కానీ అంతేగాని. అయితే ఈ ప్రకారం మనకు 5-6 సంవత్సరాల కాలక్షేపం విన్నాను అనుకుంటుకుని, విన్నా అంటే ఏం స్వామి మీరు కూర్చొని చెప్పచ్చు, ఇప్పుడు కూడా చాలా తెలుసు మీకు, ఏం కట్టమేంటి. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం వేదత్తుకు ఓం ఎన్నుమది పోల్ ఉల్లదుకెల్లాం సురుక్కాయ్ అని చెప్తాడా. వేదానికి ఎట్లా ఓంకారం ఉంటుందో అదే ప్రకారం దీనికి ఉన్నాడు. దీంట్లో ఇంకోటి మీకు తెలుసుకోవాలి, అప్పుడే చెప్పేస్తాను. అంటే తిరుపల్లాండు స్టార్టింగ్ లో సేవించేదానికిను పూర్తి అయ్యేటప్పుడు సేవించేదానికి చాలా తేడా ఉండదు. అందరూ ఎట్లా సేవిస్తారంటే తిరుపల్లాండు మనం మొదట కూడా ప్రారంభిస్తాం కదా, అప్పుడు సేవించినట్టే పూర్తి అయ్యేటప్పుడు సేవిస్తారు. అట్లా కాదు, పూర్తి అయ్యేటప్పుడు క్రమం వేరు. స్వామి అదే తిరుపల్లాండు కదా, అదే తిరుపల్లాండే, అదే తిరుపల్లాండే, దాంట్లో మార్పే లేదు. 2 పాసురాలు, ఆ 2 పాసురాలు స్టార్టింగ్లో సేవిస్తాం, అదే 2 పాసురాలు పూర్తి అయ్యేటప్పుడు సేవిస్తాము. అయితే పూర్తి అయ్యేటప్పుడు సేవించే క్రమం వేరు. అదే ప్రకారం మనం మొదట ప్రారంభించేటప్పుడు సేవించే క్రమం వేరు. అది నేను చూసేసాను, అది 99% అందరే ఆ మిస్టేక్ చేస్తున్నారు. ఎట్లని చెప్పేస్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. బట్ అది అలవాట్లు తీసుకురావాలి. ఎందుకు స్వామి ఇట్లా మేము జపించడం సేవిస్తే ఏమంటే, ఎవరో ఒకటి లోపల వచ్చారు, మీరు సాత్వార చేస్తున్నారు, నిలబడి చేవిస్తున్నారు, సాత్వార అంటే నిలబడి చేవిస్తారు. అదే ప్రకారం తిరుపల్లాండు మొదలు కూడా స్టార్ట్ చేసినప్పుడు నిలబడి చేయించాల.
సేవించాలా. అప్పుడు శాస్త్రమాలప్పుడు నిలబడి ఉంటారు, మొదట స్టార్ట్ చేసినప్పుడు నిలబడి ఉంటారు. ఇప్పుడు తిరుపల్లాన్ని మీరు సేవిస్తున్నారు కదా, ఎవరో కూడా ఆ టైం లోపల వచ్చారు, అప్పుడు మీరు శాత్వర చేస్తున్నారా లేదు ఇప్పుడు ప్రారంభిస్తున్నారా ఎట్లా తెలుస్తుంది? ఆ పాసురాన్ని పెట్టి వీళ్ళు తెలుసుకోవాలంటే ఇదే పాసురందా కడానం వస్తుంది, అదే పాసురందా ముందుగా వస్తుంది. వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారా పూర్తి చేస్తున్నారా ఎట్లా తెలుసుకునేది? దానికిదా దాంట్లో ఉండే క్రమం మారద్ది, శబ్దం అట్నే ఉంటుంది, నిలిపే ఒక తావు అనేది స్థానం అనేది మారిపోద్ది. ఆ ప్రకారం మనం స్టార్ట్ చేసేటప్పుడు నిలిపే స్థానం అనేది వేరు, ఎక్కడెక్కడ ఎట్లా నిలపాలనేది. పూర్తి చేసేటప్పుడు నిలిపే స్థానం అనేది వేరు. ఇది మనం తెలుసుకొని ఆ ప్రకారం సేవించేమంటే అప్పుడు వచ్చిన వాళ్ళు ఓ ఇట్లా నిలిపిండారా అటైతే పూర్తి అవుతుంది, ఓ ఇక్కడ నిలిపారా అటైతే స్టార్ట్ చేస్తున్నారు, తెలిసిపోతుంది. ఈ క్రమం స్వామి నాదముని ఆయన చేసింది. దాని తర్వాత స్వామి రామానుజుల వారు ఏర్పాటు చేసింది. దాని తర్వాత మనవాళ్ళం అని అట్నే దాన్ని చేసాడు. అది మనం ఇప్పుడు కంటిన్యూ చేయాలి. ఎట్లని చెప్తాను. ఇప్పుడు మొదట పాసరం రెండో పాసరం. మొదట పాసరం పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి 100,000 మల్లాండ తిందోల్ మణివన్నా ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాప్పు. ఇది మొదట పాసరం. రెండో పాసరం అడియోమోడం నిన్నోడం పెరివిట్టి 1000 పల్లాండు వడివామిన్ వలమార్మిన్ వాడిగంట మంగయం పల్లాండు వడివాచోది వలத்துறையும் சுடர் ஆடியம் పల్లాండు పడపోర్ పుక్కమడం అప్పాంజి సన్యం పల్లాండిని. ఇది రెండో పాసరం. అయితే తిరుపల్లాండు ఒక్కటేదా కొంచెం క్రమం వేరేలాగా ఉంటుంది మిగతా పాసురాలు మిగతా గ్రంథాల కన్నా. దీంట్లో మొదట పాసరం ఒకరు క్షమిస్తారు, రెండో పాసరం ఇంకోరు క్షమిస్తారు. అది ఒంటే తిరుపల్లాండు వేరేది అంటే లేదు. మిగతా గ్రంథాలంతా మొదట పాసరమే రెండుగా సపరేట్ చేసుకొని ఈ పక్క సగం పాసరం చేయిస్తారు, ఈ పక్క సగం పాసరం. ఇదే క్రమం, ఏదైనా ఇదిగా క్రమంగా చేయిస్తారు. అయితే మూడో పాసరం నుంచి ఆ మూడో పాసరం ఏం చేస్తారు? వాడు పట్టు నిండి ఉల్లి ఆ పాసరంలో ఆ మూడో పాసరంలో సగం పాసరం ముందుగా చేయిస్తారు, ఇంకొక సగం కానీ వెనక పక్కలు చేయిస్తారు. అది జరగద్ది. ఆ ప్రకారం మొదట పాసరం ఆ ప్రకారం అంటే కాదు, రెండో పాసరం ఆ ప్రకారం అంటే కాదు. అప్పుడు మొదట పాసరం మొదట సేవించేటప్పుడు మొదటి పాసరం పూర్తిగా సేవించేస్తారు, రెండో పాసరం సెకండ్ లైన్ లో ఇంకోటి సేవిస్తారు కదా, వాళ్ళు పూర్తిగా సేవిస్తారు. ఇది మొదటగా ఈ క్రమంలో ఎవరు మిస్టేక్ చేయటం లేదు, అది మనం చూసేసాం. అయితే ఎక్కడ మిస్టేక్స్ అవుతుందంటే నిలిపే క్రమం, ఆ నిలిపే క్రమంలో చిన్న మిస్టేక్స్ వస్తుంది. ఇప్పుడు పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడు 100,000 మల్లాండ తిందోల్ మణివన్నా ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాప్పు అని చెప్పి మొదటి లైన్లో ఉండేటోళ్ళు సేవించేస్తారు. ఇప్పుడు సెకండ్ లైన్లో ఉండేటోళ్ళు ఏం చేస్తారు? అడియోమోడు నిన్నోடும் పెరివిండి 1000 పల్లాండు వడివాయనిన్ వలమార్మిన్ వాడిగింట మంగయం పల్లాండు వడివార్ చోది వలத்துறையும் சுடர் ஆடியம் పల్లాండు పడబోరు పుక్కమడం అప్పాంజి సన్యం పల్లాండు ఉండదు కదా. దీన్ని సపరేట్ చేసి సేవిస్తే స్టార్ట్ చేస్తున్నాను అర్థం, దీన్ని చేర్చి సేవిస్తే పూర్తి చేస్తున్నాను అర్థం. అది ఎట్లా స్వామి కొంచెం చెప్పండి. ఇప్పుడు అడియోమోடும் నిన్నోடும் గ్యాప్ వదలాల, తిరివిండి 1000 పల్లాండు వడివానిన్ వలమార్బినిల్ గ్యాప్ వదలాల, வாழ்கின்ற மங்கயம் பல்லாண்டு வடிவார் சோதி வளத்துறையும் గ్యాప్ వదలాల, சுடராடியம் பல்லாண்டு படைபோர் புக்கு முழங்கும் గ్యాప్ వదలాల, అప్పాంచ సన్నియమం పల్లాండు. ఇది ఈ ప్రకారం సేవిస్తే ఒక్కొక్క లైన్లను గ్యాప్ వదిలి సేవిస్తే ఓ తిరుపల్లాండి సేవాకాలం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఇప్పుడేదో ప్రారంభించున్నారు అని చెప్పి అర్థం. అప్పుడు పూర్తి చేసినప్పుడు ఎలా సేవించాలా? పూర్తి గ్యాప్ వదలకూడదు. అడియోమోடும் నిన్నోடும் பிரிவின்றி 1000 பல்லாண்டு வடிவானின் வலமார்பினில் வாழ்கின்ற மங்கயம் பல்லாண்டு வடிவார் சோதி வலத்துறையும் சுடராடியம் பல்லாண்டு పడపోర్ పుక్కు ముழంగం అప్పాంచ సన్నియమం పల్లాండు. ఈ గ్యాప్ వదలకుండా చేస్తే అప్పుడు పూర్తి అవుతుంది అర్థం. ఇది ఈ మిస్టేక్స్ ఎలా చేస్తారంటే కొన్ని మందులు స్టార్ట్ చేసేటప్పుడే గ్యాప్ వదలకుండా క్షమిస్తారు, అప్పుడు పూర్తి అవుతుంది అర్థమా? కాదు, ఇది చేయకూడదు. ఇది ఈ పల్లాండుకుండే వైభవం.
నేను చెప్పేస్తాను వాళ్ళు ఎట్లా అనుష్ఠానాలు పెట్టుకుంటారు. అయితే ఇది పెద్దవాళ్ళ అలవాట, ఇది ఆ ప్రకారం సేవించాల. మీరు సన్నతిలోనే కొన్ని సన్నతిలో ఇది కొంచెం మిస్టేక్ చేస్తారు. అది మిమ్మల్ని గురించి చెప్పలేదు, సామాన్యంగా అందరే చాలా మిస్టేక్. అయితే ఆ ప్రకారం ఆ కాలంలో లేదు. ఆ పెద్ద పెద్ద సన్నతి కరెక్ట్ గానే చేయిస్తారు. అయితే ఇప్పుడు ఆ ప్రకారం ఇందుకి ఇప్పుడు ఈ తిరుపల్లాంటి వైభవం ఒకటి. ఈ దీంట్లో 3 వైభవాలు ప్రధానంగా ఉండాలి. కోదిలమా ఆళ్వార్గల్ కూడు కలైకెల్లాం ఆది తిరుపల్లాండ్ ఆనవదు అని చెప్పిండారు. ఇప్పుడు 3 వైభవాలు ఈ తిరుపల్లాండికి. వేదానికి ఓం ఎట్లనో అదే ప్రకారం తిరుపల్లాండి, ఇది ఒక వైభవం. దాని తర్వాత వేదంకి సంగ్రహంగా ఉంటది, ఇది ఓంకారం. ఓంకారం వేదానికి సంగ్రహంగా ఉంటది. వేదంలో ఏం చెప్తున్నదో ఆ విషయం తిరుపల్లాండు, సారీ ఓంకారం. ఓంకారంలో ఏం చెప్పిందో అదిదా వేదంలో ఉండదు. వేదంలో ఏం చెప్పిందో అద శాస్త్రం, వేదం. వేదంలో ఏం చెప్తే అది ఓంకారం ఉండదు. అదే ప్రకారం అప్పుడైతే ఏమి ఆ శాస్త్రం, ఆ వేదం అనే శాస్త్రానికి సంగ్రహం, దాన్ని అట్నే ఫిల్టర్ చేస్తే అదిగా ఓంకారం. అప్పుడు ఓంకారం తెలుసుకున్నామంటే వేదం పూర్తిగా తెలుసుకున్నామని అర్థం. అదే ప్రకారం 4000 దివ్య ప్రబంధం, ఆ 4000 దివ్య ప్రబంధానికి సంగ్రహం, దాన్ని ఫిల్టర్ చేస్తే దాని సారం వస్తుంది కదా. అది ఏంటి స్వామి? తిరుపల్లాండు. అప్పుడు తిరుపల్లాండు తెలుసుకున్నామంటే 4000 తెలుసుకున్నామని అర్థం. అర్థమైందా? ఎట్లా? ఓంకారం అర్థం తెలుసుకున్నామంటే శాస్త్రార్థం తెలుసుకున్నా, అంటే ఇది శాస్త్రానికి సంగ్రహం, వేదానికి సంగ్రహం ఓంకారం. 4000 దివ్య ప్రబంధానికి సంగ్రహం ఇది నా తిరుపల్లాండు. ఇది రెండో వైభవం. అప్పుడు సంగ్రహం. మూడోది వేదానికి మంగళకరంగా ఉంటుంది ఓంకారం. వేదానికి మంగళకరంగా ఉంటుంది ఓంకారం. అదే ప్రకారం 4000 దివ్య ప్రబంధానికి మంగళకరంగా ఉంటుంది ఇది తిరుపల్లాండు. ఎప్పుడైనా మన ఏది స్టార్ట్ చేయాలంటే కూడా, ఏది ప్రారంభించాలంటే కూడా ఒక మంగళంగా చేయాలి. పసుపు తీసుకురండి అంటారు, కుంకుమ పెట్టండి అంటారు, అదంతా మంగళం. ఆ కాలంలో పెళ్లి పత్రికలతో రాస్తారు కొన్ని, పసుపు పత్రిక ఉంటుంది. ఇప్పుడు అదంతా కాదు. దానికి చాలా షాప్స్ వచ్చేసింది, రకరకాలుగా ఫాలో లిస్ట్ని. పసుపుతో ఉండాలి, పసుపు తాడు మాంగళ్యం అది ప్రధానంగా ఉండాలి, పసుపుతో ఉండాలి. అంటే మంగళం, అందులో మంగళవాద్యం పెట్టాల. ఇప్పుడు అదంతా లేదు, ఏదేదో పెట్టుకుంటారు ఉన్ని ఆ ప్రకారం మంగళం ఉండాలి కదా. అప్పుడు మంగళం అనేది ఓంకారం మంగళం వేదానికి, 4000 దివ్య ప్రబంధానికి మంగళం అంటే తిరుపల్లాండు. అప్పుడు 3 వైభవాలు ఓంకారం ఉండాలి, అదే 3 వైభవాలు తిరుపల్లాండుకున్నది. ఏమేమి స్వామి 3 వైభవాలు? మొదటి వైభవం ఏమే? మొదటి వైభవం ఏంది? సంగ్రహంగా ఉంటుంది. మొదటి వైభవం సంగ్రహం, వేదానికి సంగ్రహం ఓంకారం, 4000 దివ్య ప్రబంధానికి సంగ్రహం ఇది తిరుపల్లాండు. రెండో వైభవం ఆశ్చర్యమైన ఆ ఓంకారం అనేది ఇంకోటి ఏంటి? వేదం మంగళంగా ఉంటుంది, ఇది మంగళంగా ఉంటుంది. దాని తర్వాత మూడో వైభవం ఏంటి? ఓంకారం స్టార్ట్ చేయాలంటే ఆ వేదంలో ఉండే అర్థమన్నీ ఓంకారంలో ఉండాలి. అదే ప్రకారం 4000 దివ్యముల అర్థం అనేది పూర్తిగా తిరుపల్లాండు ఉండాలి. ఈ 3 విషయాలు. అప్పుడు ఈ 3 విషయాలు చెప్పుకున్నామంటే ఇది తిరుపల్లాండుకుంటే వైభవం తెలుస్తుంది. సరే స్వామి, ఇప్పుడు ఈ 3 విషయాలు మొదల్లో మూడోది మంగళాన్ని ఇస్తుంది కదా. మొదటిది స్టార్టింగ్లను పూర్తి అయ్యేటప్పుడు సేవిస్తారు. రెండోది ఇది సంగ్రహంగా ఉంటుంది. మూడోది మంగళాన్ని ఇస్తుంది అని చెప్పారు కదా. ఇప్పుడు దీన్ని శబ్దార్థం పదపరవి అంటే శబ్దార్థం ఏమి చూస్తాము, ఎంత మాత్రం చూడవుతే చూస్తాం, ఏదంతా వచ్చే వారం చూసుకుంటాం. కోదిలమా ఆళ్వార్గల్ కూరు కలైకెల్లాం ఆది తిరుపల్లాండానదువం. ఆళ్వార్గల్ అరుళిచ్చెయల్ ఇది
ఏంటంటే కోదు కోదు అంటే ఏదో కొరత, కోదు అంటే కొరత, ఏదో ఉండాలి స్వామి, ఏదో డౌట్స్ ఉండదు దాంట్లో ఏదో తప్పు ఉన్నదేమో అనుకుంటాం కదా, అది కోదు అని పేరు. కోదు ఇల్ అటంటే ఏ తప్పు లేదు, ఏ కొరత లేదు. అద కోదు ఇల్ కోదిలమా ఆళ్వారుగల్. ఇప్పుడు ఆళ్వార్లకి ఏ విధమైన తప్పు లేదు, కోది లేదు. అట్ట కోది అంటే ఏంది, ఏదో తప్పు, ఏదో ఒక అపవార్తలు ఉంటదేమో, ఏది లేదు. అదే ప్రకారం ఆళ్వారు లేదు స్వామి, అదే ప్రకారం కళ అనే ఆ ప్రబంధానికి లేదు, ప్రబంధానికి ఏ తప్పు లేదు, ఆళ్వార్లకి ఏ తప్పు లేదు. ఇట్లా చెప్తేనే మనకి అప్పుడు ఎవరికో తప్పు ఉన్నాయని అర్థం. ఇద్దరు నిలబడ్డారు, ఈయన మంచోడండి అని చెప్పారు. పక్కుంటే ఆయన కోపం చేసుకుంటాడు. అంటే నేను చెప్పి చెడ్డా అంటే నిజం అది, ఇతను మంచోడంటే ఇద్దరు మంచోడని చెప్తే పర్వాలేదు, ఒకరి గురించి చెప్పేసి ఎప్పుడు ఇక్కడ ఏ ఆళ్వార్లకి ఏ దోషం లేదు అని చెప్తే, అదే ఇప్పుడు ఆళ్వారు అరులిచ్చేలకి ఏ దోషం లేదంటే దేనికో దోషం ఉండదని అర్థం. వెనకాల చూడాలి. ఇప్పుడు ఏ విధమైన దోషం లేదు, అప్పుడు అందువల్ల దీనికి ఆదిగా ఏముండదు, తిరుప్పల్లాండు ప్రధానంగా ఉండాలని చెప్పారు. సరే స్వామి, ఇప్పుడు ఓంకారం ప్రణవం, ఆ ప్రణవం మిగతా ప్రబంధాలకన్నికి సులభంగా ఉంటుంది కదా, ప్రబంధం అంటే వేదానికి. అదే ప్రకారం 4000 దివ్య ప్రబంధానికి అన్ని ప్రబంధాలు 24 ప్రబంధాలు మొత్తం, దాంట్లో 24 తిరుపతి కలిపి అట్లయితే 23 పెట్టుకుని 23 ప్రబంధాలకి సులభం అనేది, సురుక్కం అనేది, దాన్ని సారాంశం ఏంటంటే తిరుపల్లాండు అని చెప్పేశారు. సరే, అందువల్ల ఇది ఎట్లా ఉంటది, మంగళంగా ఉంటది. ఏమిటి, ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే మంగళంగా స్టార్ట్ చేయాలి ఏదైనా. అందువల్ల ఏదైనా పెళ్లి పెట్టుకున్నాం అనుకునే మొదల పసుపు దంచుతారు, తెలుసా మీకు? ఇప్పుడు దంచేదంతా లేదు, రోకలంతా లేదు, ఏం లేదు. ఇదంతా మన ఆంధ్రదేశంలో చాలా మంది పెట్టుకున్నారు పసుపు. దానికి ఒక రోజు చూస్తారు, ముత్తైదుని పిలుచుకుంటారు, పసుపు దంచాలి. స్వామి అటైతే ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు ఆ ప్రకారం వచ్చేసింది, ఆ ప్రకారం అయిపోయింది. ఏంటంటే మంగళం ఉండాలి కదా, ఏదైనా మంగళకరంగా ఉండాలి. ఆ ప్రకారం జరిగింది. ఇప్పుడు అది ఎందుకని ఈ 4000 దివ్య మంగళం ఏదంటే తిరుపల్లాండు, అది సేవించేసి అంటే మిగతా. ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాము, మంగళంగా ఉండేదని చూస్తాము, ఎంత మాత్రం చూస్తామో చూస్తాం. వ్యాఖ్యానం 19వ పాటు ఇని இவருடைய திவ்ய சுக்தியான திருப்பல்லாண்டினுடைய சகல திவ்ய பிரபந்தத்தை பிரதம்ய நிதான கதன முகத்தாலே இதனுடைய வைபவத்தை சதுஷ்டாந்தமாக அருளி செய்கிறார். கோதிலமாம் என்று தொடங்கி கலைக்கு கோதாவது கதாந்த பரஸ்தாவம் அதில் லையாய்த்து தீதிலந்தாதியான இவர்கள் திவ்ய சுக்திகளுக்கு ராமாயணம் நாராயண கதை என்று தொடங்கி அவற்றுடைய தோஷ சாகித்யத்தையும் இவற்றுடைய தோஷ ராகித்யத்தையும் ஆச்சாரியர்களே உபபாதி திறனார்களே அன்றைக்கு கோதில்லாயாமை ஆழ்வார் விஷயமாகும் போது அவனுடைய கிருபைக்கு தண்ணீர் துரும்பான யத்னரூப உபாயாந்திர சங்கந்தமாதல் பிராப்திய துறையில் కన్నడివాద ఇల్లాదరు ఎంటబడి. ఇంతవరకు మనం చూస్తాము. ఎంతవరకు తిరుపల్లాంటి ఎన్ని దివ్యదేశ ప్రబంధాలకి మొదట్లో మనం సేవిస్తాము. అయితే నేలకోటలో మొదట తిరుపల్లాన్ని సేవించేది లేదు. కనీసం సేవించిన తర్వాత తిరుపల్లాన్ని సేవిస్తారు. అది ఎందుకని మీకు చెప్పినాను, ఎప్పుడన్నా అవకాశం దొరికితే మళ్ళీ చెప్తాం. అయితే అన్ని దివ్యదేశాలు తిరుపల్లాండుదా మొదట సరే అదే సేవిస్తారు. ఎందుకు స్వామి? మనం లెక్క ప్రకారం చూస్తే మొదలవారి కథ మొదట సేవించాలా, మొదలవారి కథ మొదలు సేవించాలి. ఏం లేదు, మనమే కొంతమందిని మర్యాదలు చేస్తారు. మర్యాదలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, స్వామి ఈయన పెద్ద, ఈయన మొదట చేయాల, ఆయన చేసిన తర్వాత మిగతా వాళ్ళు చేయండి అని చెప్తారు కదా. దాని పెద్ద తగులంతా వచ్చేస్తుంది. ఆయన పెద్ద అయితే ఉండొచ్చు, నేనుగా ప్రధానం కదా అంటారు. ఆయన ఏజ్లో ఆయన పెద్ద ఆయనండి, ఆయన చేయనండి అంటారు. అదే ప్రకారం ఇప్పుడు మనకి పెద్ద ఆయన ఎవరు? పోయిగా ఆయనే కదా మొదట వచ్చింది, ఆయన కదా మొదలు ఉండాలా. ఆయనది చెప్పనే లేదే, ఆయన వైభవాన్ని చెప్పాలి కదా, అది చెప్పలేదా? ఎందుకు స్వామి చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు వెనకాల చూస్తాం. సరే, ఇప్పుడు తిరుపల్లాండు మొదట పెట్టాలని చెప్పి దానికి ఏమి ఎగ్జాంపుల్? అంటే
వేదంలో ఎట్లా ఓంకారం మొదట పెట్టారు అదే ప్రకారం వేదం తమీషైద మారన్, ఇది ద్రావిడ వేదం, అది సంస్కృత వేదం. ఆ ద్రావిడ వేదానికి ఓంకారం ఉండాలి కదా, ఆ ఓంకారం దా తిరుపల్లాండు. ఎట్లా సంస్కృత వేదానికి ఓంకారం ఉండదో అదే ప్రకారం ద్రావిడ వేదానికి ఓంకారం తిరుపల్లాండు. దీనికి ఓం ఉండదా స్వామి? ఇది సంస్కృతం కాదే. సంస్కృతం అయితే ఓంకారం ఉన్ను, ద్రావిడం అయితే ద్రావిడంలో ఏం ఉండాలా? ఓంకారం అంటే చెప్తావా? అటైతే ఏం చెప్తారు స్వామి? మీరేం సంస్కృత భాషలో చెప్పుకుంటారు ద్రావిడం చెప్పుకొని అని చెప్తారు కదా. ద్రావిడానికి ఇది ఓంకారం ద ద్రావిడం, అదిదా తిరుపల్లాండు అని చెప్పారు. అప్పుడు దీనికి ఉదాహరణ ఇది. ఓం ఎట్లనో ఆ ప్రకారం ఆళ్వారు పాసురానికి ఇది సరి. అప్పుడు పాసురాల్లో దీంట్లో ఏమి కోతి లేదు, ఏ తప్పు లేదంటారు, ఏ విధమైన ఇది లేదంటారు. ఆళ్వారు పాసురానికి ఏం స్వామి ఏంది ఏం లేదంటే కథాంతరం ఉండాలి. మిగతా దీంట్లో కథాంతరం అంటే కొంచెం జాగ్రత్తగా వినాలా. ఈరోజు పూర్తిగా చెప్పలేదు, మొత్తం కాలక్షేపం వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే ఏం కథ అంటే ఏదో కథ చెప్పాలని చెప్పి ఏదేదో చెప్తారు. ఏం లేదు, మనం రామాయణం స్టార్ట్ చేస్తారు. రామాయణం స్టార్ట్ చేస్తే దాంట్లో రాముడు కథ చెప్పాల్సిందే, అదే రామాయణం. దాంట్లో గంగా గాంగేయ ఉత్పత్తి అంటే అది ఎట్లా పుట్టింది, గంగ ఎట్లా వచ్చింది, ఇక్కడ ఎక్కడే తీసుకొచ్చాడు, సుబ్రహ్మణ్యుడు ఎట్లా పుట్టాడు, ఇదంతా అడిగారా? అయితే పేరు రామాయణ కథ. ఏం లేదు, మనమే శ్రీ వైష్ణవ కోయిలు పోతాం అనుకోండి, పక్కనే ఒక దేవతాంతర సన్నతి ఉంది. ఏం చేస్తాం? మేమే అడగాలనుకున్నాము, మీరే చెప్పండి. ఏం చేస్తామంటే అక్కడ మనకి సంబంధం లేదు, మనం ఇదివరకు చేయించి వస్తూ ఉంటాం. ఇదివరకు అలాంటి సన్నతి ఉండదు. తిరుక్కురుంగుడి దివ్యదేశంలో ఉండదు, ఆ దివ్యదేశంలో ఆ సన్నతి ఉండదు. అదే ప్రకారం కంచిలో కల్వర్ను ఒక సన్నతి, అది కంచి కామాక్షి అమ్మ ఉండదు కదా, ఆ కామాక్షి అమ్మ సన్నతి లోపల ఆ పెరుమాళ్ళు ఉంటారు. అది 108లో ఒకటి. ఏం స్వామి చేయాలంటే ఏం చేయాలి ఉన్నది, మనం గమ్మ మన పెరుమాళ్ళు చేయించి వచ్చేయాల్సిందే. అయితే ఇప్పుడు అదే ప్రకారం రామాయణం ఉండాలి స్వామి. దాంట్లో సుబ్రహ్మణ్యుడు ఎలా వచ్చాడు, గంగా ఎలా వచ్చింది, ఈయన ఎట్లా వచ్చింది, రావణాసుడు వైభవం, ఇదంతా చెప్తా ఉంది. ఇలాంటి తప్పు మాటలంతా నాలాయన దివ్య ప్రబంధం ఉంటుంది అంటే ఉండదు. ఆళ్వార్లు శ్రీమన్నారాయణుడు తప్ప వేరేదైనా రాస్తారంటే రాయడు. అప్పుడు దాంట్లో ఏముంటది? కథాంతరం ఉంటుంది. అప్పుడు అదంతా ఏంది? కోదు. అట్టయితే మనం ఏమను, శ్రీరామాయణ కన్నా గొప్పది ఆళ్వార్లు పాసురం. శ్రీరామాయణంలో కొంచెం ఇలాంటి ప్రాబ్లం అంతా ఉండదు, ఇలాంటి ప్రాబ్లం అంతా ఉండదు. అది చదవద్దని చెప్పలా, నారాయణ కథ అని చెప్పేశాడు. చెప్పేసి ఏం చెప్పి దీన్ని ఎక్కడ తిన్నాల్సిన ఆచార్యుదైన ఒక గ్రంథం, ఆ గ్రంథంలో అழகிய మనవాళ పెరుమాళ్ నాయనార్ ఆయన రాసినాడు. దీన్ని ఏం చెప్పినా గంగా గాంగేయ సంభవాది అసత్కీర్తన పనిన ఎచ్చిల్వాయ్ అంటారు. అసత్కీర్తన పనిన ఎచ్చిల్వాయ్, ఎచ్చిల్ అంటే ఎంగిలి నూరు. రామకథ అని చెప్పిన స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఏదేదో మాట్లాడేశాడు. ఇప్పుడు నోరు ఏమైందంటే ఎంగిలి అయిపోయిందంట. నోరు ఎంగిలే వద్దా? నోట్లో ఉండే ఎంగిలి మనం చేతులు ఎత్తుకున్న చేతులు ఎంగిలి అయిద్ది అంటారు. నోరు ఎంగిలి అవద్దు, అవద్ది. భగవంతుడు తప్ప, భాగవతాలు తప్ప, ఆచారుడు తప్ప మిగతా వాళ్ళని మనం ఏదైనా కొలిసేమంటే అది ఎంగిలి. ఆ ఎంగిలి అయిపోయింది, అద ఎచ్చిల్ వాయి, ఎంగిలి అయిపోయింది. అదే ప్రకారం మహాభారతం చెప్తా అని చెప్పేసి వ్యాసుడు ఏం చేశాడు? భీష్ముడు కథ, అంబై, అంబాలిక, అంబిక, వీళ్ళ కథ అంతా చెప్పేశాడు. వాల్మీకి రామాయణం చెప్తా అని చెప్పి ఏదో చెప్పేశాడు. రామాయణం చెప్పాడు, పక్కన ఇదంతా చేర్చుకున్నాడు. అదే వ్యాసులు మహాభారతం చెప్పి ఏదేదో చెప్పేశాడు. ఇదంతా దానికి ఉండే దోషం. ఈ దోషాలన్నీ ఆళ్వారు పాసురాలకి లేదు. అదిదా కోదిలమా ఆళ్వార్గల్. కోదిలంటే ఏ దోషం లేదు.
రామాయణం ఉండదా స్వామి? ఉన్నదే. రాముడు ఒకటే కదా ఎట్టాలా? రాముడు, సీత, హనుమంతుడు వీళ్ళు వైభవం చెప్పొచ్చు. అక్కడ ఏమి గంగ ఎట్లా వచ్చిందని ఎలా అడిగారా? పూర్తిగా ఉండదు అక్కడ. సుబ్రహ్మణ్యం ఎలా వచ్చింది ఇలా అడిగారా? సో మీ రామాయణకు సుబ్రహ్మణ్యం ఏంటి తేడా? దాంట్లో ఏముండదు చెప్పిండారు. అందువల్ల ఆ దోషం అట్లా ఉండదు. ఆ దోషం చెప్పాడు. అందువల్ల దోషం లేన ఇది గ్రంథం ఇది ఆళ్వార్ల పాసురం. దాని తర్వాత ఆళ్వార్కు దోషం లేదు. ఎలా స్వామి? చూడాలి, వచ్చే వారం చూస్తాం. ఆళ్వారం పెరుమానాజీ తుల్లీశనం ఆచార్యం త్రివిలేశనం భాగవత తిరువడిగలి చరణం. ఇంక మీదట చాలా మంది వచ్చారంటే అంటే ఇలాంటి గ్రంథం మళ్ళీ వెళ్ళటం అనేది కుదరదు. మన రికార్డింగ్ విన్నా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ లో విన్నట్టు రికార్డింగ్ అంత మాత్రం అర్థం కాదు. వస్తే బాగుంటుంది. ఆళ్వారం పెరుమానాజీ సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు. స్వామి, ద్రావిడ భాషలో తిరుపల్లాళ్ళు ఎలాగో సంస్కృతంలో ఓంకారం అలాగా స్వామి? అంతేనమ్మా, అంతే అంతే, అలాగే రాదు. అంతేనమ్మా, అంతే. అడిగింది దాసోహాలు స్వామి. చెప్పమ్మా. ఎంత వైభవం స్వామి. ఏ రోజుకి ఆ రోజు ఆ ఒక్క మాట మాత్రమే చెప్పగలను స్వామి. స్వామి ఇప్పుడు మరి ఆ రామానుజ గోత్రం, పరాంకుశ గోత్రం అన్నారే, మరి అది ఎలాగ చెప్పుకుంటారు, ఎలాగ చెప్తారు? అప్పుడు మరి మనం అవి చెప్పాము అంటే మరి మనం మన పితృదేవతలది వాళ్ళది అప్పుడు మనం చెప్పకుండా ఉన్నట్లు అవుతుంది కదా? కాదు, ఎట్లంటే కొన్ని ఇప్పుడు ఏదో ఒక ఋషి సంబంధం పెట్టుకుందా మీరు ఆ గోత్రం చెప్తారు. ఆ గోత్రం అనేది ఋషి సంబంధం. ఋషుల కన్నా ఆళ్వార్ల ప్రాధాన్యం మనం చూసేసాము. ఆళ్వార్ల కన్నా ఆచార్యుల ప్రాధాన్యం మనం చూసేసాము. ఇప్పుడు ఆచార్యుడు ఋషి సంబంధం వచ్చింటే పరాంకుశ గోత్రం చెప్పుకుంటే ఋషి కన్నా గొప్పదా లేదా? కరెక్టే. అదే ఇప్పుడు రామానుజుల వారి సంబంధం చెప్తే ఋషి కన్నా గొప్పదా లేదా? కరెక్టే స్వామి, గొప్పదేను. మరి గొప్పదే కానీ ఇప్పుడు ఏదైనా విషయంలో వచ్చినప్పుడు మనం పెరుమాళ్ళకి పెద్దలకి ఎవరికైనా చేసినా చేయకపోయినా పెరుమాళ్ళకి పెట్టేసి పెద్దలకు చేశామని చెప్పుకోవచ్చా అంటే అప్పుడు కాదు, పెరుమాళ్ళకి చేయాల్సిందే పెరుమాళ్ళకే, పెద్దలకు చేయాల్సింది పెద్దలకే. అలాగా మనకి శాస్త్రం అలా చెప్పింది కాబట్టి మరి వాళ్ళ యొక్క బిడ్డలుగా ఉన్నందుకు మరి వాళ్ళది అది నిలపాలి కాబట్టి అని చెప్పినట్లుగా అడిగేందుకు అర్థమైంది. ఆ గోత్రం చెప్పి వాళ్ళ పేరే కదా చెప్తున్నాము, వేరే ఎవరో పేరు చెప్పలేదు. ఆ గోత్రం చెప్పి ఎవరి పేరు చెప్తున్నాము? గోత్రం చెప్పేసి ఇప్పుడు మనం పేర్లు చెప్పుకోం కదా స్వామి. గోత్రం చెప్పి పేరు చెప్పాలా? అట్లాగా స్వామి. ఇప్పుడు మనం కోవెలకి వెళ్తాము, కోవెలకి వెళ్ళి అష్టోత్తరమో ఏదో మనం చేయించుకోవాలి అనుకుంటాము. చేయించుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు మన పేరు గోత్రం ఏమి చెప్పం కదా. పెరుమాళ్ళకో పెరుమాళ్ళ పేరుతోనో లేదంటే ఆచార్యుల పేరుతోనో ఏదో చేసేయమని చెప్తాము, వాళ్ళు చేస్తారు కదా. అది కాదమ్మా నేను చెప్పేది. ప్రార్థన చేసేప్పుడు గోత్రం చెప్పి పేరు చెప్తాం. ప్రార్థన చేసేప్పుడు వాళ్ళకి తిథి ఇస్తాం కదా. అర్చన చేసేప్పుడు మనం ఏమైనా పేరు గోత్రం ఏం చెప్పుకుంటారు లేదు. తిథి ఇచ్చినప్పుడు మా పెదనానికి ఇవ్వాలా, మా నాన్న తల్లికి ఇవ్వాలా, మా తాతకి ఇవ్వాలంటే ఆ గోత్రం చెప్పి పేరు చెప్తాము. అప్పుడు రామానుజుల గోత్రం ఈ గోత్రం చెప్పుకునేసి ధైర్యంగా మీరు వచ్చి ఆ పేరు చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. ఓహో అలాగా. అప్పుడు ఇంకా మన గోత్రం పనిలే, ఇంకా అంతకంటే అదే చెప్పారు కదా ఇప్పుడు అంతకంటే పెద్ద అంతకంటే పెద్ద అని అట్లా ప్రపన్నుడుగా అయిపోయావంటే మన గోత్రమే పరాంకుశ గోత్రం, రామానుజ గోత్రం అంతే. ఓ అడియండి స్వామి. ప్రపన్నుడుగా అయిపోయావంటే అప్పుడే శరణాగతి నిట్టుడని ఒక 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 అలవాటు వచ్చేసిందంటే, ఆ భావం వచ్చిందంటే రామానుజ గోత్రం పరాంకుశ గోత్రం అంతే. అడిగాను స్వామి. ఎంత వైభవంగా ఉందా స్వామి కాలక్షేపం అయితే. కానీ ఎందుకని రావడం లేదో కూడా అడియనికే అర్థం కావడం లేదు అసలు. మరీ చాలా తక్కువగా వస్తుంది. అసలు ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో, ఒక్కటి విన్నా కూడా, ఒక్క పార్ట్ విన్నా కూడా
ఎంత ఇన్ఫర్మేషన్ ఎంత గ్యాదర్ చేసి చెప్తున్నారో, ఎంత గుర్తుంచుకొని చెప్తున్నారో. నిన్న విమలా అంటోంది, స్వామి ఎక్కడన్నా ఒక్క మిస్టేక్ అన్నా వచ్చిందా అక్క, ఎంత చూడకుండా ఎంత చెప్తున్నా, ఎంత సేవించారో మనకి చూసి డప్పులు పోతుంటే స్వామి చూడకుండా ఎంత బాగా సేవించారు అని అన్నదట్టు కదా అమ్మాయి మీతోటి చెప్తుంది. అదే తను చెప్తుంది అన్నమాట. స్వామి మీ తిరువడిగళ్ళకి అనేక దాసఫాలు స్వామి, అంతకు మించి ఏమీ చేయలేము స్వామి. స్వామి దాసరాలు చెప్పేది ఏంటంటే ఇది ఇది ఇదే వాళ్ళ భాగ్యం స్వామి. వినలేనాళ్ళని ఇంకా మేమేం చెయ్యలేము. చెబుదామన్నా కూడా ఎవరు ఫోన్ ఎత్తట్లేదు స్వామి. వాళ్ళ పుణ్యం అది, మా పుణ్యం ఇది అనుకోండి స్వామి. మా మట్టుకు సేవించండి స్వామి. ఎవరెవరికి ఎంత ప్రాప్తమో ఆ ప్రాప్తం అది స్వామి. అది మీరంటే బాగుంటుంది, మేము అనకూడదు. అసలు క్లాస్ వదిలేయాలంటే అసలు ఎంత లాస్ అయిపోయామో అన్న ఫీలింగ్ వచ్చేసింది. దాసరాలు అయితే పిల్లలు ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు స్వామి. ఒకటే మాట చెప్తారు, మా స్వామి చెప్పేదే వారానికి 2 క్లాసులు. ఆ క్లాసులు నేను పోగొట్టుకోను, అది అయిపోయాక మీతో మాట్లాడతాను. ఎందుకంటే స్వామి మా బిడ్డలతో రోజు మాట్లాడుకుంటాం. మా బిడ్డలు అంటే పరమాత్మ ఇచ్చిన బిడ్డలతో. ఇలాంటి పనులు కాలక్షేపం మాకు దొరకదుగా స్వామి. అది స్వామి చిన్న మాట చెప్పరా, పల్లాన్ని సేవించేటప్పుడు మొదలు పెట్టేటప్పుడు గ్యాప్ ఇవ్వాలన్నారు. అయిపోయాక యాప్గా సేవించేయమన్నారు. అంతే. అలాగే దాసో స్వామి. ఆచార్య తిరువడిగల శరణ స్వామి. అడిగాను దాసోసం స్వామి. స్వామి పల్లాండు మొదలు నాలారం ప్రబంధం ముందు చదవాలి, తర్వాత కూడా మళ్ళీ మొత్తం చదవాలి. అవునమ్మా, మొత్తం ఉంటే పల్లాండు ఒకటే, 2 పాసరాలు ఒకటే. ఆ 2 పాసరాలు ఒకటే. అడియోమోడు నిన్నోడం పల్లాండు, ఆ 2 పాసరం ఒకటే సేవించాలి. తర్వాత ప్రబంధం రోజు ఒక 10 పారాయణం చేసుకుంటున్నాను స్వామి. దాంట్లో పల్లాండు. సంతోషం, చాలా సంతోషం స్వామి. మరి దాసరాలకి పుస్తకంలో ఇలా ఉండటం వల్ల ముందు పల్లాన్ని సేవించేసాకే తిరువారాధన చేసుకుని మళ్ళీ అయిపోయాక పల్లాన్ని 2 పాసరాలు సేవిస్తున్నారు స్వామి. పర్వాలేదా? కరెక్ట్, అంతే అంతేనమ్మా, అంతే. అదే శ్రీపతి స్థుతిమాలలో స్వామివారు అలాగే ఇచ్చారు స్వామి. అంతాను అలాగా అంతే. మిమ్మల్ని అడుగుతా అడిగాను స్వామి. అడిగాను స్వామి. స్వామి తిరుమంత్రార్థం సూత్రాలు దేంట్లో అయినా ఒకలాగా ఉంటాయా, లేదంటే వేరువేరుగా ఉంటాయా స్వామి? పిళ్ళై లోకాచార్యులు వారి సూత్రాలు అన్ని ఒకదాన్ని ఉంటది. అయితే ప్రింట్ చేసిన వాళ్ళు ఎట్లా చేస్తారో తెలవాల. వాళ్ళు మార్చి ప్రింట్ చేసారంటే మనం ఏం చేస్తాం అంటే కొన్ని పుస్తకాలంతా అక్కడ ఆ దేశంలో మార్చేస్తారు. అది ఇక్కడ కాదు స్వామి. మేము 2 years బ్యాక్ శ్రీరంగం నుంచి బద్రీపట్ల స్వామి వారు తిరుమంత్రార్థం అనుగ్రహిస్తారంటే జాయిన్ అయ్యామని చెప్పి అని చెప్పున్నాను కదా స్వామి. అప్పుడు ముముక్ష పడి అని చెప్పిన ఒక గ్రంథాన్ని వారు పాలవంచ ఏదో ఎవరో పేరు స్వామి వారి పేరు, అది అందరి దగ్గర అందరిని తీసుకోమంటే మేమందరం తీసుకున్నాం స్వామి జాయిన్ అయినాడు. కానీ వారు చెప్పలేదు, నిలిపేశారు. ఇప్పుడు మొన్న ఇక్కడ ఉడయవారు వచ్చి వాళ్ళకి ఒక స్వామిని ఆహ్వానం చేశాం, వారు చెప్తానన్నారని అన్నాను కదా స్వామి. వారు నిన్న ఇంకొకళ్ళ గ్రంథాలు పెట్టారు. తిరుమంత్రార్థం, ద్వైమంత్రం, చర్మశ్లోకం ఉండే ఈ 3 గ్రంథాలు తెప్పించుకోండి, పలానా దగ్గర దొరుకుతాయి అని. అప్పుడు మరి ఇది ఉన్నది కదా, ఇది అది వేరునా ఒకటే అయితే ఇంకెందుకు అంటే కంపేర్ చేసుకోవాలంటే 2 ఆ గ్రంథాలు వాడి దగ్గర లేవు కదా. అంతే మిమ్మల్ని అడుగుతున్నా, వేరే వేరే వాళ్ళు రాసినా ఒకటేగా రాస్తారా? ఒకటే అంటే మార్పు ఉండదు. ఒకటే దాని మార్పు ఉండదు. సూత్రం అంతా సూత్రం ఏమేమి సూత్రం ఆ సూత్రమే వేస్తారు కానీ దాంట్లో మార్పు. మరి అప్పుడు తెలుగు వ్యాఖ్యానం ఏమైనా మార్పు ఉంటుందా వాళ్ళు చెప్పిన దానికి? అంటే తమిళ్లోనూ తెలుగు 2 ఉంటాయి కదా.
అది ఉంటుంది. మనవాళ్ళ మామని వ్యాఖ్యానం ఉంటే తీసుకోవచ్చు, దాంట్లో మార్పే రాదు. మనవాళ్ళ మామూలు యొక్క చిత్రపటం బొమ్మే ఉంటుంది పైన, ఆయన వ్యాఖ్యానంతో కూడా ఉండిందంటే అది తీసుకోవచ్చు, దాంట్లో మార్పు రాదు. ఆ తెలుగు అయినా కానీ ద్రావిడ భాష అయినా కానీ దాంట్లో మార్పు రాదు ఒకటే. అయితే ఆ శబ్దాన్ని తెలుగులో రాసి ఉంటారు, ఈ శబ్దాన్ని ద్రావిడ భాషలో రాసి ఉంటారు, అంతే. వారిని అడిగితే వారు ఏమన్నారంటే అదే విధంగా ఉంటే మీరు మరలా సెపరేట్ గా తీసుకోవక్కర్లేదు అన్నారు. మరి అదే విధంగా ఉందో లేదా అంటే రెండు కంపేర్ చేయాలంటే మరి తెలియదు కదా, రెండు గ్రంథాలు మా దగ్గర లేవు కదా, ఒకటే మా దగ్గర ఉండేదే కదా ఉన్నది. అదే విధంగానే ఉంటది, మార్పు రాదమ్మా. సరే, మార్పు రాదు. ఇప్పుడు తిరుపావ ద్రావిడ భాషలో వేరేలాగా ఉంటది, తెలుగులో వేరేలాగా ఉంటుందా? ఉండదు ఉండదు. అదే అంతే, అదే ప్రకారం అడిగండి. అది మార్చారంటే మార్చిన వాళ్ళు తప్పు, గ్రంథం మొదట గ్రంథం తప్పు కాదు. సరే అవ్వచ్చు, కానీ మాకు తెలియాలి కదా స్వామి, అందుకు అడుగుతున్నాడు. అదే 99% మార్చరు, అట్లనే చేస్తారు. అడిగిన స్వామి రేపు 9th నుంచి బిగిన్ చేస్తానన్నారు స్వామి వారు. బద్రీనారాయణ పెరుమాళ్ యొక్క తిరునక్షత్రం అట కదా 9వ తారీఖు, ఆ రోజున బిగిన్ చేస్తానన్నారు. అదే హైదరాబాద్ నుంచి చెప్పేవారు. స్వామి దేవర వారు ఈ రోజు కాలక్షేపంలో తిరువాయిమొదికి 5 ఆచార్యులు వ్యాఖ్యానం చేశారు అన్నారు. పేర్లు గబగబా రాసుకోలేకపోయే, కొద్దిగా చెప్పరా స్వామి? ఇప్పుడు చెప్తే కూడా మీకు సరిగా రాసుకోను కాదమ్మా, మళ్ళీ రికార్డింగ్ వస్తుంది మీకు. సరే 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 స్వామి. జై శ్రీమన్నారాయణ స్వామి.